మీడియా మిత్రులందరూ కూడా ఉదయం నమస్కారం. ఈరోజు పార్టీని ప్రశ్నించే స్థాయి నుంచి శాసించే స్థాయికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ అందరికీ పదవి ఉన్నట్టే ఇవాళ జన సైనికుడు ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యే. అంటే అలా ఎలక్షన్ చేశారు నాయకులు కూడా. అదే విధంగా మీరు కూడా సీనియర్ ఎమ్మెల్యే కాదు, మా కాన్స్టిట్యూన్సీలో అందరూ ఎమ్మెల్యేలే. అలాగే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కాదు, పిఠాపురంలో ఉన్న ఎమ్మెల్యేలే, నానాజీ. అంటే అలాంటి స్థాయిలో ఈ పార్టీ ఉందని చెప్పడానికి గర్వపడుతూ ఉన్నాం. ఇవాళ నిజంగా ఒక జనసేన పార్టీ అంటే భారతదేశంలో ఎక్కడికెళ్ళా గుర్తింపు ఉంది ఎన్డీఏ ఎమ్మెల్యే అంటే. ఇంకా ఈ కొండ పార్టీలకు ఉందో లేదో నాకు తెలియదు, కానీ అలాంటి స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మనం జనసేన చెప్పుకుంటేనే గౌరవించే స్థాయికి మనం ఉన్నామంటే దానికి కారణం 10 సంవత్సరాల పోరాటం. మరి మీరు కూడా గమనించండి, ఎవరైతే శక్తిశుద్ధితో, ఎవరైతే పోరాట పటిమతో పార్టీ కోసం కష్టపడిన ప్రతి వ్యక్తి కూడా ఇవాళ మేము ఈ స్థాయిలో ఉన్నాం, రేపు మళ్ళీ మీరు మా స్థాయికి వస్తారు. అంతేగాని మేమే ఉంటామని ఏం అనుకో అవసరం లేదు. ఎవరైతే శక్తిశుద్ధితో పనిచేస్తారో జనసేన పార్టీ పట్ల, పవన్ కళ్యాణ్ గారి పట్ల అభిమానంతో ఎవరైనా ఒక మాట అంటే మన నాయకుడిని ఇవాళ కూడా ఇంకా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఒక గెలిచిన తర్వాత కొంత నోరు మూసి కూర్చోవలసిన పరిస్థితి కొంత ఏర్పడుతూ ఉంది. కానీ నోటికి ఏదైతే అది మాట్లాడే మరి వైసీపీ నాయకులు దువ్వాడు సీనని ఫారం బుక్ మాట్లాడుతూ ఉన్నాడు. 50 కోట్లు ప్రభుత్వంలో ఉన్న ఉప ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడు ఇస్తా ఉన్నాడని ఆడు ఓటే చేస్తూ ఉన్నాడు. నీకు బుద్ధి లేక నీకు అసలు భ్రమంలో బతుకుతున్న వ్యక్తి ఆ దువ్వాడు శ్రీనివాస్ మాట్లాడితే ఇవాళ దానికి మన పార్టీ తరఫున మనం కూడా కౌంటర్లు ఇదివరకు లాగా మనం ఏదో స్లో అయిపోతాం అవసరం. మన పార్టీలో ఉండొచ్చు, ఏది పడితే అది మాట్లాడితే ఎవరినే వదవలసిన అవసరం లేదని కూడా తెలియజేస్తా ఉన్నాం. మీరు అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మన నాయకుడిని అంటే మనల్ని అన్నట్టే, మన పార్టీని అంటే మనల్ని అన్నట్టే. ఆ ఫీలింగ్ ఇదివరకు ఉంది, మనకి ఇప్పుడు ఉంది. జనసేన పార్టీ ఉన్న జనసేన పార్టీ అంటే ఏ పార్టీకైనా అదే భయం, వీళ్ళతో పెట్టుకోకూడదు అనే పరిస్థితి తీసుకెళ్ళి మన నాయకుడిని మనం ఎప్పుడు కళ్ళలో పెట్టి చూసుకోవాలి. అప్పుడే మనం నీకు గెలిచినట్టు. అంతేగాని వాళ్ళు గెలిచే కదని మన ఇంట్లో కూర్చొని మన నాయకుడిని ఏమనంటే ఏం పర్లేదులే అని అనుకునే ఆలోచన మాత్రం దయచేసి జనసైనికులు, మన వీర మహిళలు కానీ ఎవరైనా మీడియా మిత్రులు కానీ ఎవరైనా కానీ దీన్ని దయతో ఆలోచన చేయండి. మనం ఇవాళ ప్రసిద్ధ స్థాయి నుంచి శాసించే స్థాయి, అంటే ఈ రాష్ట్రంలో అందరికీ ఏదైనా చేయగలిగే స్థాయి తీసుకెళ్ళిన వ్యక్తి ఆయన. ఒంటి చేతి మీద సొంత డబ్బుతో చాలా మంది విమర్శించిన, ఇంట్లో తిట్టిన, మనం తిట్టిన, పోలీస్ కేసులు పెట్టినా భరించి మరి ఈ రోజుకి ఈ స్థాయికి రావడానికి కారణమైన పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఆవిర్భావ సభని నవ్వుతో నా భవిష్యత్ మరి ఇది వరకు ఇప్పుడు కూడా మనం బాధలో చేసుకున్న ఆవిర్భావ సభని ఇవాళ సంతోషంలో 20% రిజల్ట్తో చేసుకోబోతా ఉన్నాం. అంటే ఈ సభ ఎలా ఉండాలనేది మీరే డిసైడ్ చేయాలని చెప్పి నేను కోరుకుంటూ, పార్టీ ఆదేశాలను పూర్తిగా తప్పకుండా మేము పాటిస్తామని చెప్పి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ అండి బొలిశెట్టి గారు. మొన్న ఇప్పుడు మన శాసనసభ్యులు చెప్పినట్టు అది ఎవరో దువ్వాడ అనేటువంటి వాడు అది ఉనికి కోల్పోయి రాజకీయంగా సభ్య సమాజం తలదించుకునేటువంటి పని చేసినటువంటి ఎవరో కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడుతున్నారంటే మనందరం ఇంకా గట్టిగా స్పందించి వారిని అటువంటి మూర్ఖులను ఎదుర్కోవాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మండలి బుద్ధప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. వేదికను అభినందించిన గౌరవ మంత్రివర్యులు పిఎస్సి చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి, అలాగే శాసన సభ్యులు శ్రీ హరిప్రసాద్ గారికి, శ్రీ పంతం నానాజీ గారికి, స్థానిక శాసనసభ్యులు, అలాగే వేదిక అందించిన సహచార శాసనసభ్యులకు, జనసేన పార్టీ కార్యనిర్వాహకులకు, వేదిక ముందు ఆశమైన జన సైనికులకు, వీర మహిళలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇది ఎక్కువగా మాట్లాడుకునే సందర్భం కాదు. రేపు 14వ తారీఖున జరిగే ఆవిర్భావ దినోత్సవ సభని చరిత్రలో మొన్నెన్నడూ లేని విధంగా నిర్వహించుకోవటానికి
కార్యాచరణను రూపొందించుకోవడానికి ఏర్పడ్డ సమావేశం ఇది. పెద్దలు నాదెండ్ల మనోహర్ గారు, హరిప్రసాద్ గారు మనకు వారి దిశానిర్దేశం చేస్తారు. వారు ఆదేశించిన విధంగా మనందరం కూడా ఆ సభను జయప్రదం చేయడంలో పాత్రదారులు కావాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. హనుమంతుడి యొక్క హృదయాన్ని పీడిస్తే శ్రీరామచంద్రుడు కనిపిస్తారంటారు. అది ఒక్కడికే హనుమంతుడికే సాధ్యమైంది. కానీ ఏ జన సైనికుడు ఏ వీరమైన హృదయాన్ని తీర్చినా కనపడేది ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆ రకమైన విశిష్టమైన ఆరాధన భావం, ఆరాధనే కాకుండా వారు చెప్పిన విధంగా నడుచుకునే, క్రమశిక్షణతో నడుచుకునే జన సైనికులు, వీరమహిళలు, జనసేన పార్టీ చరిత్రలోని దాని చెప్పి మాత్రమే మనం చేస్తున్నాం. ఈరోజు ఏ పార్టీ సభ పెట్టినా కూడా జనాన్ని తరలించాలంటే ఎంత కష్టపడతారో మనం తెలుసుకుంటాం. కానీ ఎటువంటి ఖర్చులు పెట్టిన వచ్చే సభ ఏదైనా ఉందంటే జనసేన సొంతకాలం రాయడం చెప్పాలని అంచేత రేపు సభకి లక్షలాదిగా తరలి వస్తారు. ఈ రోజు ఈ సభకి ఎంతమంది తరలి వచ్చారంటే వాళ్ళ ఆంధ్రప్రదేశ్ నలుమూల నుంచి తెలంగాణ నుంచి కూడా వచ్చారు. ఇది చిన్న విషయం కాదు. రేపు సభ ఎంత మహత్తరమైన విజయం సాధిస్తుందానికి ఈ సభ ఒక తార్కాన్ని చెప్పి మాత్రం మీ అందరికీ మనం చేస్తూ, ఈ రోజున జనసేన యొక్క పాత్ర ఏంటో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మీ అందరికీ తెలిసిన విషయం. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడిందంటే దాని కారకుడు నరేంద్ర మోడీ గారిని ఒప్పించి కూటమిలోకి బీజేపీ తీసుకొచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ గారు అన్న విషయం మాత్రం మనం అందరం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం. దానికి కారణం ఏంటంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. ఒక దుష్ట పరిపాలన ఈ రాష్ట్రం నుంచి పారదోలాలంటే అందరం కలిసికట్టుగా నిలబడితే తప్ప సాధ్యం కాదని గుర్తించిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు చెప్పి మాత్రం చేస్తారు. చివరికి వారి కృషి ఫలితంగానే ఈ రోజున ఒక దుష్ట పరిపాలన అంతమైంది. కానీ ఇంకా దుష్ట పరిపాలనకు సంబంధించిన ఇంకా భావజాలం మాత్రం ఇంకా ఉందన్న విషయం మాత్రం మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం. ఇవాళ అన్ని వ్యవస్థలు కూడా నిర్వీర్యం చేశారు జగన్మోహన్ రెడ్డి. చివరికి న్యాయ వ్యవస్థను కూడా వదిలిపెట్టిన పరిస్థితి. ఆ భావజాలంలో ఇవాళ ఇంకా కొట్టుమిట్టాడుతున్న అధికారులు ఉన్నారు. అలాగే వాళ్ళు అక్రమంగా సంపాదించారు, మనందుకు సంపాదించకూడదని చెప్పి ఆలోచించే మన పార్టీ కార్యకర్తలు కానీ ఇతర పార్టీల కార్యకర్తలు కూడా ఉన్నారు. ఆ భావజాలాన్ని సమూలంగా తుడిచిపెట్టాలని చెప్పిన ఆలోచనతో వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు ముందుకు సాగుతున్న విషయం మాత్రం మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం. ఏవైతే విలువలు కోల్పోయిన వ్యవస్థలు ఉన్నాయో ఆ వ్యవస్థలకు మళ్ళా విలువలను సంతరింప చేయాలి. ఒక చట్టబద్ధమైన పరిపాలన ఈ రాష్ట్రం రావాలి. ప్రతి ఒక్కడ స్వేచ్ఛ వేలతో పీల్చే విధంగా శాంతి భద్రతలు ఉండాలని చెప్పిన తప్పని తప్ప వేరే ఒకటి పవన్ కళ్యాణ్ గారు లేదన్న విషయం మాత్రం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. దానిలో భాగంగానే ముందుగా మనల్ని మనం సంస్కరించుకోవాలనే ఉద్దేశంతో మనందరికీ సూచన చేస్తూ, ఎవరైనా ఒక తప్పు చేస్తే వాళ్ళని శిక్షిస్తూ ఒక దిశా నిర్దేశం చేస్తున్న వారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన యొక్క ఆలోచన విధానంగా మనందరం కూడా నడుచుకొని మన పార్టీని బలపరచడమే కాదు, ముందు ఆంధ్రప్రదేశ్ ను బలపరిచే ప్రయత్నం మనందరం కూడా ఖచ్చితంగా చేద్దామని చెప్పి మాత్రం మనం చేస్తాం. 2 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ అంటే నవ్వులు పాలైన పరిస్థితి వచ్చింది. భారతదేశం ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు నవ్వుతున్నారు మనం చూసి. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అంటే గౌరవదాయకమైన రాష్ట్రం ఇది, గర్వదాయకమైన నాయకులు పవన్ కళ్యాణ్ లాంటి వారు ఉన్నారని చెప్పని ఇవాళ గుర్తిస్తాం దేశం అనే విషయం మాత్రం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం.
అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పదే పదే పవన్ కళ్యాణ్ గారిని ఆయన ప్రశంసిస్తూ ఉంటే అది ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు గమనించడం కాకుండా ఆయన వెనకాల మనం ఇంతమంది జన సైనికులు ఉన్నారు, ఇంతమంది వీరమహిళలు ఉన్నారు. వీళ్ళ ఈ రోజుల పోరాట ఫలితంగానే ఆంధ్రప్రదేశ్లో మళ్ళా మంచి పరిపాలనకి ఇవాళ అవకాశం కలిగిన విషయం కూడా ప్రధానమంత్రి గుర్తించాలన్న విషయం కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం. అయితే ఈ రోజున మనకి ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఏదైనా కనపడుతుందంటే గ్రామ సేవలో అన్న విషయం మాత్రం మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇవాళ ప్రతి గ్రామంలో కూడా ఏ విధంగా సిమెంట్ రోడ్డు వేస్తున్నామో మీరందరూ కూడా గమనించి ఉంటారు. దానికి కారకుడు వాడు పవన్ కళ్యాణ్. అలాగే వాళ్ళ పౌర సరఫరా శాఖ తీసుకున్న వారికి వెంటనే చెల్లించిన ఘనత ఎవరికందంటే ఇవాళ మన మనోహర్ గారికి దక్కిందని చెప్పి మాత్రం మనం చేస్తాం. అలా మన మంత్రులు ఏదైతే శాఖ తీసుకున్నారో ప్రయత్నం చేస్తారు. ఇవాళ మన మంత్రులు పూర్తిగా ఈ రాష్ట్రానికి గర్వదాయకమైన విధంగా మనం పరిపాలన చేయాలి, మన శాఖల ద్వారా ప్రజలకు సేవ చేయాలని చెప్పిన ఆలోచన చేస్తున్న మంత్రులు ఇవాళ జనసేన మంత్రులుగా ఉండటం మనందరికీ కూడా గర్వదాయకం అని చెప్పి మాత్రం ఈ సందర్భంగా మనం చేస్తూ ఇవాళ ఇందాక పెద్దలు చెప్పినట్టు ఇవాళ రాష్ట్ర గారు దేశం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదర్శాల గురించి ఆలోచిస్తున్న విషయం మాత్రం మనం గుర్తుంచుకొని మనందరూ కూడా అడుగుద్దామని చెప్పి మాత్రం మనం చేస్తూ రేపు ఆవిర్భావ దినోత్సవ సభని అత్యంత విజయవంతం చేయడానికి మనందరం కూడా కలిసికట్టుగా కృషి చేద్దామని చెప్పి మాత్రం మనం చేస్తూ సెలవు తీసుకున్నాం. జై థ్యాంక్ యూ సార్. మన మంత్రివర్గ దుర్గేష్ గారు, అలాగే గిడ్డి సత్యనారాయణ గారు, నాయకులు గారు కూడా రావడం జరుగుతుంది. శాసనసభ్యులు పెద్దలు అనకాపల్లి శాసనసభ్యులు పంతాల రామకృష్ణ గారు మాట్లాడతారు. అందరూ కొద్దిగా సమయాభావం కూడా పాటించవలసినటువంటి అవసరం ఉంది. శాసనసభ్యులు కానీ మాట్లాడేటువంటి వక్తలు కూడా సవినయంగా తెలియజేసుకుంటూ ఇంకా చాలా మంది వక్తలు మాట్లాడవలసి ఉంది. సవినయంగా సమయభావం పాటించవలసిన కోరుతూ పెద్దలు శాసనసభ్యులు పంతాల రామకృష్ణ గారు మాట్లాడవలసిన కోరుతారు. కరెక్ట్ 2 నిమిషాలని చెప్పాయండి. కరెక్ట్. నేటి జనసేన కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదర సహచర శాసనసభ్యులు, మంత్రివర్యులు, వేదికలకు ఇచ్చినటువంటి పెద్దలకు, ఇక్కడ విచ్చేసినటువంటి జన సైనికులకు, వీర మహిళలకు అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలు. ప్రభుత్వం వచ్చాక మొట్టమొదటి ప్లీనరీ సమావేశం కాకినాడలో జరగడం అన్నది చాలా గొప్ప విషయం. ఎందుకంటే కాకినాడకు చాలా పేరుంది. స్వతంత్ర పోరాటంలో చాలా ముఖ్యమైన భాగం పోషించింది కాకినాడ ప్రాంతం. ఆనాడు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సమావేశాలు కూడా గాంధీ గారి అధ్యక్షతన కాకినాడలో జరిగాయి. స్వతంత్ర పోరాటం అయితే మనం చూడలేదు, కానీ రెండవ స్వతంత్ర పోరాటం ఈ రాష్ట్ర పోరాటం అయితే చూసాం. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పోరాటం చేసి ఆ రోజు మా తరం కూడా చూడలేదు, బహుశా మీరు కూడా చూసి ఉండే ఎవరు కూడా. మళ్ళీ స్వతంత్రం బ్రిటిష్ పరిపాలన ఎట్లా ఉందో బ్రిటిష్ పరిపాలన మరిపించేటటువంటి పరిపాలన గత 5 సంవత్సరాల్లో చూసాం. దాన్ని ఎదిరించి పోరాడి జన సైనికులు, జననేత పవన్ కళ్యాణ్ గారు చూస్తూ ఉంటే నాకు ఒకటే జ్ఞాపకం వస్తుంది. ఆ రోజున టంగుటూరు ప్రకాశం పంతులు గారు సైమన్ కమిషన్ ఎదుట గుండెలు చీల్చి కాల్చండ్రా అనేసి ఎట్టగైతే తెల్లదొరల్ని శాసించారో అదేవిధంగా గత ప్రభుత్వ అవినీతి దుష్ట పరిపాలనని ఎదిరించి పోరాడి పదవే జయం కాదు ప్రజా సంక్షేమం జయం అని చెప్పి ప్రజల గురించి నిస్వార్థంగా ఎన్నో త్యాగాలు చేసి ఈ దేశానికి 3వసారి దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారు పదవీ బాధ్యత చేపట్టారంటే ఈ ఆంధ్ర రాష్ట్రం ప్రధానమైనటువంటి భూమిక పోషించింది. దానికి కారణం కూడా పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఈ కూటమి ఏర్పడకపోతే పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచించండి. ఈ కూటమి ఏర్పడడానికి భారతీయ జనతా పార్టీ కూడా ఈ కూటమిలో తీసుకురావడానికి అత్యంత కీలకమైనటువంటి పాత్ర పోషించి కేంద్రంలో కూడా ప్రభుత్వం వచ్చే విధంగా ఆయన రూపకల్పనతో దూరదృష్టితో ఆలోచించి తీసుకొని అప్పుడు అందరూ అనుకున్నారు ఎందుకు సీట్లు తగ్గించుకొని మనకు చాలా తక్కువ సీట్లు తీసుకున్నారని. ఆయన సీట్లు వాటి గురించి ఆలోచించలేదు.
రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించి దేశ ప్రభుత్వం మనతో పాటు ఉండాలి, మనం కలిసి ఉండాలి, కలిసి ఉంటేనే రాష్ట్రాన్ని అభివృద్ధి పరచుకోగలమని ఆలోచనతో చేశారు. కాబట్టే బహుశా నాకు తెలిసి మన గౌరవ ప్రధానమంత్రి గారు ఏ ఒక్కరి గురించి కూడా ఆ రకంగా ఏ పార్లమెంట్ సమావేశంలో మాట్లాడలేదు. ఎన్డీఏ సమావేశంలో పవన్ కళ్యాణ్ గారి గురించి, మన నాయకుడి గురించి ఒకటే మాట అన్నారు, ఏ సిరిఫ్ పవన్ అయ్యాయి, ఏ ఆంధీ అయ్యి అన్నారు. అంటే ఈయన పవనం కాదు, గాలి కాదు, ఈయన సునామీ లాంటి వాడు. దేశవ్యాప్తంగా అటువంటి పేరు తెచ్చుకొని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు కావడానికి దోహదపడమే కాకుండా ఏ మంత్రి పదవులు కూడా తీసుకోకుండా ఈ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అనుకొని ఈరోజు స్టీల్ ప్లాంట్కి ఇన్ని వేల కోట్ల రూపాయలు వచ్చి మళ్ళీ అది ప్రైవేటీకరణ జరగకుండా ఆగిందంటే దానికి ముఖ్య భూమిక పోషించింది మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అందువల్ల ఈరోజు ఏదైతే నష్టపోయామో గత 5 సంవత్సరాల్లో, ఈ నష్టాన్ని విభజన హామీల్లో నష్టపోయిన కంటే గత 5 సంవత్సరాల్లో నష్టపోయింది ఎక్కువ ఈ రాష్ట్రం. ఆ నష్టాన్ని పూడ్చే కార్యక్రమం చేయాలనే దృఢ సంకల్పంతో మన నాయకుడు ముందు వెళ్తున్నారు. కాబట్టి వారిని ఆదర్శంగా తీసుకొని మరింత పార్టీ భవిష్యత్తు వచ్చే విధంగా ఈరోజు జరగబోతున్నటువంటి ఈ ప్లేనరీ సమావేశం నభూతో నభవిష్యత్తుగా తయారు చేయడమే కాకుండా ఈ రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా మన జనసేన పార్టీ, మన నాయకుడు, మన జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా చిరస్థాయిగా ఉండే విధంగా కార్యక్రమాలను రూపొందించాల్సిందిగా, అటువంటి మంచి వేదిక ఈ ప్రాంతాన్ని, ఈ జిల్లా ఎంపిక చేసుకోవడం అన్నది ఎంతో మంచి అవకాశం. ఈ అవకాశం ఇచ్చినటువంటి కాకినాడ ఈ జిల్లా ప్రాంతీయులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలి. థ్యాంక్ యూ సార్. ఉమెన్ లీడర్ కడల ఈశ్వరి గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. అలాగే స్పీడ్గా రావాలండి. ఇంకా చివరి ఉంటే ఒకప్పటి జనసేన సమావేశానికి ఈ సమావేశానికి చాలా తేడా కనబడుతూ ఉంది. ఎందుకంటే మనం కూడా రాజకీయాలు ఏ విధంగా చేయాలో అదేవిధంగా మీరు అందరూ చెప్పిన మాట ప్రకారం నిశ్శబ్దంగా కూర్చుని పెద్దలు చెప్పేటువంటి మాటలు వింటుంటే చాలా ఆనందంగా ఉంది. కొంతసేపు ఇదే నిశ్శబ్దంగా ఉంటే మాట్లాడేటువంటి రేపు జరగబోయేటటువంటి ఆవిర్భావ సభ ఏ విధంగా జరుపుకోవాలో చెప్పేటువంటి విషయాలు కాబట్టి మీరు అందరూ అంతే నిశ్శబ్దంగా ఉండాలని కోరుకుంటూ మాట్లాడవచ్చు. పెద్దలకు, గౌరవనీయులు మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారికి, అలాగే మంత్రివర్యులకి, శాసనసభ్యులకి, అలాగే నా తోటి మహిళలకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు కమిటీలో ఉన్న సభ్యులందరూ కూడా రావడం జరిగింది. అంటే సభ ఎలా జరగాలి ఏంటి, మన సభ ఇప్పుడు మనం గెలిచిన తర్వాత చేసుకునే ఫస్ట్ సభ ఎలా ఉండాలి, మనం ఎలా రావాలి, ఎలా వెళ్ళాలి అనే దాని గురించి పెద్దలందరూ కూడా మనకి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఈ సభకి ప్రతి ఒక్కరూ కూడా చాలా క్రమశిక్షణతో రావాల్సిందిగా కోరుకుంటూ, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎలా చెప్తారంటే మనకి ఎప్పుడు కూడా క్రమశిక్షణ, మన పార్టీ అంటేనే క్రమశిక్షణ పెట్టింది పేరుగా మనం అందరము కూడా ఆయన బాటలో నడుస్తుంటాము. అదేవిధంగా ఈ సభను కూడా ఎక్కడ ఏ ఆటంకాలు జరగకుండా, ఏదైనా చిన్న చిన్న తప్పులు జరిగినా కూడా మనలో మనం సమర్థించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే లక్షలాదిగా జనాలు తరలి వస్తారు. కొన్ని సందర్భాల్లో మేము కొన్ని సభలకి రావద్దమ్మా, చాలా క్రౌడ్ ఉంటుందని కూడా చెప్పేవాళ్ళం. ఎందుకంటే అంత సభ అలా ఉంటుంది మన సభ అనగానే. కన్వా పార్టీలన్నీ ఏదో బిర్యానీ ప్యాకెట్ ఇచ్చో లేకపోతే డబ్బులు ఇచ్చో తీసుకొస్తారు. మన సభకు అలా కాదు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళంతటా వాళ్ళే బండి మీద, ఒక్కొక్క బండి మీద ముగ్గురేసి ఎక్కుతుంటారు. దయచేసి అలా ఎవరూ రావద్దు. యువకులందరూ కూడా ఇప్పటికే చాలామంది మారిపోయారు. యువకులందరూ కూడా ఇదివరకు సైలెన్సర్లు తీసేసి చాలా గొడవగా వచ్చేవారు. ఇప్పుడు అలా కాదు, చాలా క్రమశిక్షణగా వస్తున్నారు. అదేవిధంగా ఈ సభకు రావాలని, పవన్ కళ్యాణ్ గారి పేరు మనం సార్థక చెయ్యాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ, మరొక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, థ్యాంక్ యూ అండి.
పెద్దలు శాసన మండలి సభ్యులు హరిప్రసాద్ గారికి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. అలాగే మన కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారిని వేదిక మీదగా ఆశీర్వదించవలసిందిగా కోరుతా ఉన్నాం. పిఎస్సి చైర్మన్ మంత్రివర్యులు శ్రీ నాదెళ్ల మనోహర్ గారికి, పర్యాటక శాఖ మంత్రి శ్రీ దుర్గేష్ గారికి, ఈ వేదిక మీద ఎందరో మహానుభావులు ఆసీనులై ఉన్నారు, రాజకీయంగా ముద్దండులు ఉన్నారు, వారందరికీ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఈ రోజున మీ ముందు ఇలా నుంచొని మాట్లాడే అవకాశం ఇచ్చిన ప్రియతమ నేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, ఆవిర్భావ సభ అనగానే మనకి మచిలీపట్నం గుర్తొస్తుంది. మచిలీపట్నం ఆవిర్భావ సభ ఏ రీతిలో జరిగిందో మనందరికీ గుర్తుండే ఉంటుంది. అదేవిధంగా ఇప్పటం సభ, ఈ సభలు ఇంత విజయవంతం కావడానికి మన మంత్రివర్యులు మనోహర్ గారి దార్శనికత, ప్లానింగు ఎంతో దోహదపడుద్ది. అనుక్షణం ఆయన పక్క నుండి నేను పనిచేస్తాను కాబట్టి ఆయన ప్లానింగ్లో ఉన్న విశిష్టత ఏంటో నాకు బాగా తెలుసు. ఈ పిఠాపురం ఆవిర్భావ సభ నిర్వహణకు ముందు, అనుకోవడానికి ముందు మేము ఇంటర్నల్గా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ 14వ తారీఖున వచ్చే ఆవిర్భావ సభ గురించి అధ్యక్షుల వారితో మాట్లాడదామని ముందే మాట్లాడుకున్నాం. ఆ సందర్భంలో ఈసారి సభలా కాకుండా ప్లేనరీలా నిర్వహిస్తే బాగుంటుందన్న ఒక ఆలోచన చేసి ఆయన దగ్గరికి వెళ్ళాం. సార్ ఇలా అనుకుంటున్నాము, 14వ తారీఖు, మార్చి 14వ తారీఖు వస్తుంది, ఆ రోజున మనం ఏ విధంగా సభ నిర్వహించాలి, అది గతంలో నిర్వహించిన సభలాగానే చేద్దామా లేకపోతే ఈసారి అందుకు భిన్నంగా ప్లేనరీలా అన్నది చేద్దామన్నప్పుడు ఆయన ఒకటే అన్నారు, సమయం సరిపోతుందా? ప్లేనరీ చేయడం అంటే దేశవ్యాప్తంగా ఆ ప్లేనరీ వైపు చూడాలి, ఆ స్థాయిలో ఉండాలి మనం. అంత సమయం మనకిప్పుడు లేనందున ఈసారికి గతంలో వలె మీరు ఆవిర్భావ సభకు ఏర్పాటు చేయండి అన్నారు. సార్ సభ ఏరియా ఎక్కడ సెలెక్ట్ చేయమంటారు? ఇంకెక్కడ, మన పిఠాపురం అన్నారు. సో ఆ విధంగా పిఠాపురంలో ఈ సభ చేయాలని నిర్ణయం జరిగింది. సభ ముందు ఎప్పట్లాగానే మనం భారీగా ఎక్సర్సైజ్ చేస్తాం. ఎవరు ఏ పనులు చేయాలి, ఎలా నిర్వహించాలి, ప్రతి ఒక్కళ్ళు ఆ సభకి వచ్చి ఆహ్లాదంగా పాల్గొని మళ్ళా సంతోషంగా ఇంటికి వెళ్ళాలి. దానికోసం ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాంట్లో భాగంగా కొన్ని కమిటీలను వేశాం. స్థూలప్రాయంగా ఈ రోజున మన మీటింగ్ కూడా అందుకు ఉద్దేశింది కాబట్టి నేను సూక్ష్మంగా చెప్తాను, తర్వాత మనోహర్ గారు దాని గురించి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తారు. లాజిస్టిక్స్ కమిటీ, అడ్వకేట్ కమిటీ, గ్రౌండ్ మేనేజ్మెంట్ కమిటీ, వాలంటీర్స్ కమిటీ, పబ్లిసిటీ అండ్ డెకరేషన్ కమిటీ, మెడికల్ కోఆర్డినేషన్ కమిటీ, అకామిడేషన్ కమిటీ, ఫుడ్ కమిటీ, మీడియా కోఆర్డినేషన్ కమిటీ, సోషల్ మీడియా కమిటీ, కల్చరల్ కమిటీ, క్రౌడ్ మేనేజ్మెంట్ కమిటీ, ఐటీ కమిటీ, పార్లమెంట్ కోఆర్డినేటర్స్ కమిటీ, ఈస్ట్ గోదావరికి ప్రత్యేకంగా ఒక కమిటీ, తెలంగాణ కోఆర్డినేటర్స్ కమిటీ, ఇన్విటేషన్ కమిటీ, పిఠాపురానికి చెందిన వారితో ఒక ఇన్విటేషన్ కమిటీ, వీటిలన్నిటికీ మించి అడ్వైజరీ కమిటీ కూడా ఒకటి ఏర్పాటైంది. దాదాపు 500 మంది ఈ కమిటీల్లో సభ్యులుగా ఉన్నారు. మిగతా పార్టీలకి మన పార్టీకి ఒక చిన్న తేడా ఏంటంటే అక్కడ పని చేయించుకోవడానికి మనుషుల కోసం వెతుక్కోవాలి. మనకి ఇక్కడ పని చేస్తామని చెప్పే వాళ్ళ సంఖ్య ఇంతకు 3 ఉంది. 500 మందికి అకామిడేట్ చేస్తే దాదాపు ఇంకొక 1000 మంది మేము కూడా
వర్క్ చేస్తాము, ఎక్కడో చోట మమ్మల్ని కూడా అకామిడేట్ చేయటని అడుగుతున్నారు. అందుకని అటువంటి పని చేయాలనే కోరిక ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక కమిటీలో అవకాశం కల్పించి ఈ సభ నిర్వహణలో పాల్పంచుకునే విధంగా ప్రయత్నం చేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంకొక చిన్న విషయం, ప్రతి పార్లమెంటుకి ఒక కోఆర్డినేటర్ను వేశాం. ప్రతి పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. పార్లమెంటరీ కోఆర్డినేటర్గా వేసిన వారు చేయవలసింది ఏంటంటే ఒక్కొక్క నియోజకవర్గం నుంచి కనీసం 3 3 ఇంకా పనిచేసే వాళ్ళు ఎక్కువ ఉంటే ఇంకొక 2 తీసుకోండి. అందులో మన మహిళా సోదరులకు కూడా అవకాశం కల్పించండి. మీరు ఈ పేర్లు వెంటనే సిద్ధం చేసి ఆ జాబితాని కేంద్ర కార్యాలయానికి పంపించినట్టయితే మేము తక్షణం వాటిని విడుదల చేస్తాము. అదేవిధంగా ఇప్పుడైతే ఏ కమిటీలు అయితే ఉన్నాయో అందులో సభ్యులుగా ఉన్నారో వీళ్ళందరికీ రేపు కాల్ కాన్ఫరెన్స్ ఉంటుంది. పూర్తి వివరాలు ఆ కాల్ కాన్ఫరెన్స్లో మనోహర్ గారు మీ అందరితో షేర్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్ హరిప్రసాద్ గారు. అలాగే పార్లమెంటు సభ్యులు వెంగళ ఉదయ శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న నాదల్ మనోహర్ గారికి, అలాగే హరిప్రసాద్ గారికి, మొత్తం జనసేన పార్టీ ఎమ్మెల్యేస్, చైర్మన్స్ అండ్ అలాగే మా కాకినాడ పార్లమెంట్లో ఉండి ఈ సభని ఇంత బాగా చేయాలని చెప్పి ఛాలెంజింగ్గా తీసుకుని, అలాగే అది బ్లెస్సింగ్స్లో కూడా తీసుకుని కష్టపడి పనిచేసి ఈ సభని సక్సెస్ చేద్దామని చెప్పి అనౌన్స్ చేసిన రోజు నుంచే కృషి చేస్తున్న మా రూరల్ ఎమ్మెల్యే నానాజీ గారికి, అలాగే మా కోడా చైర్మన్ తుమ్మల బాబు గారికి, నా ముందున్న రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. సో మన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చేసుకోబోయే మొట్టమొదటి ఆవిర్భావ సభ. ఆల్రెడీ పెద్దలందరూ చెప్పుంటారు, మనం అందరం కమిటీస్ వేసుకున్నాం. ఆ కమిటీస్లో యూజువల్లీ జనసేన పార్టీలో ఏం జరుగుద్దంటే ఆ కమిటీస్లో ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ ఏ కమిటీలోని లేకుండా లాస్ట్కి చూస్తే పనిచేసేటోళ్ళు బయట నుంచి వచ్చి నిజమైన కార్యకర్తలు చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఎప్పుడు కమిటీలో పేరు రాలేదనో లేకపోతే కమిటీలో పేరు పెట్టలేదనో అనేది ఏమనుకోవద్దు అసలు. అది జస్ట్ లిస్ట్ ఆఫ్ నేమ్స్ అంతే. వాళ్ళందరూ ఇంకా ఏంటంటే ఆర్గనైజ్డ్గా ఒకేసారి అందరినీ పిలిచి ఆ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయటం కన్నా సరే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కమ్యూనికేషన్కి ఈజీగా ఉంటుందని చెప్పి ఆ కమిటీస్ వేయటం జరిగింది. ఆ కమిటీస్లో ఉన్న వాళ్ళందరం కూడా అన్ని కమిటీస్ కలిపి కష్టపడి, అలాగే ఎన్ని కమిటీస్ ఎన్ని కష్టపడినా సరే కార్యకర్తలు మన క్యాడర్ అంతా కూడా కష్టపడి పనిచేస్తేనే ఈ సభ సక్సెస్ఫుల్ అవుతుంది. సో మనకు మెజారిటీస్ ఎలా వచ్చినాయో, మనకి ప్రజలు ఎంతలాగా మనకి అభిమానం చూపించారో దానికి మన ఈ లీజ్ ఇంకా వైసీపీ వాడుతో సో దానివల్ల మనం అందరం కష్టపడి వర్క్ చేసి వాళ్ళు చూపించిన అభిమానాన్ని మనం ఐక్యమత్యంగా చూసుకుని ఎలా తీసుకురావాలి, ఎలా వాళ్ళని అకామిడేట్ చేయాలి, ఆ రోజు మాత్రం వాళ్ళని లోపలికి వదిలేరు, వీళ్ళు లోపలికి వదలలేదు, వాళ్ళ ముందు కూర్చున్నారు, వెనక కూర్చున్నారని మనలో మనం మాత్రం బాధపడద్దు అసలు. అంటే అంత పెద్ద ఈవెంట్లో ఆర్గనైజింగ్ చేసేటప్పుడు ఇలాంటి ఒక 2-3 జరిగితే జరగచ్చు. సో అలాంటి ఏమన్నా కాకినాడ పార్లమెంట్లో జరగబోయే ఆవిర్భావ దినోత్సవంలో జరిగితే ముందుగానే మీ అందరికీ క్షమాపణ చెప్తున్నాను. సో అలా జరిగినా ఇది మన ఇంటి సభ, అంటే మన ఇంటి ఫంక్షన్ లాగా ఎప్పుడూ అనుకునేలాగే ఈసారి కూడా మనం అందరం మన పార్టీ అంటే ఆల్మోస్ట్ మన అందరం ఒక కుటుంబం, ఈ కుటుంబంలో జరిగే ఒక ఉత్సవం లాగా మనం అందరం పాల్గొని
దాన్ని సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి ఇంత దూరం వచ్చేసి కాకినాడకు వచ్చేసి మీరందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఎంపీ గారు. జనసేన పార్టీ అంటే ఇది రాజకీయ పార్టీ కన్నా జనసేన పార్టీలో పని ఇది ఒక వ్యసనం. దీన్ని ఈ వ్యసనాన్ని ఎవరు వదులుకోలేరు. ఇది పార్టీ ఉన్న రాజకీయ పార్టీలకి మనకున్నది ఏంటంటే ప్రతి ఒక్కరు నిబద్ధత పనిచేయటం. అలాగే పెద్దలు తెలంగాణ ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. సభకు నమస్కారం. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు నన్ను అనేక బాధ్యతలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మంత్రివర్యులు నాదెళ్ల మనోహర్ గారికి, అదేవిధంగా కందుల దుర్గేష్ గారికి, మిగతా మన జనసేన పార్టీ ఎమ్మెల్యేలందరికీ శుభాభినందనలు. ఎందుకంటే 2014లో పార్టీ పెట్టినప్పుడు 2016లో మేము ఇదే కాకినాడ కానీ అన్ని జిల్లాలు తిరుగుతూ పార్టీని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. అందులో చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, కార్యకర్తలు కానీ నాయకులు కానీ. ఈరోజు ఈ స్థాయికి రావడానికి అనేక కష్టాలు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు చాలామంది నవ్వే వాళ్ళు ఈరోజు ఏడుస్తారు. ఎందుకంటే ఆ కష్టం అనేది జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడి పార్టీని ముందుకు తీసుకెళ్లారు. ఆ రోజుల్లో నాదెళ్ల మనోహర్ గారు పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి ఆ రోజు ఎవరు రావడానికి సిద్ధంగా లేరు. ఆ రోజుల్లో మనోహర్ గారు గుడ్డిగా నమ్ముతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో పాటు ధవళేశ్వరంలో రావడం జరిగింది. అదేవిధంగా పార్టీని ఈ స్థాయికి తీసుకెళ్లిన మనోహర్ గారికి, అదేవిధంగా హరిప్రసాద్ గారికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ అందరి కృషి, మీ అందరి కష్టం, మనందరి శక్తి ఈరోజు జనసేన పార్టీ ఈ రకంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాదు యావత్తు భారతదేశంలో జనసేన పార్టీ గురించి చర్చ జరుగుతుంది. అదేవిధంగా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలకు అనుకూలంగా మనం కూడా కష్టపడి పనిచేస్తామని కోరుకుంటూ రేపు ఏదైతే 2014లో పార్టీ పెట్టినామో ఈరోజు 2025లో ఏదైతే మనకు సభ ఉద్దేశించి చేయబోతున్నామో దానికి అందరు సహకరించి ముందుకు రావాలని నేను కోరుకుంటూ అందరినీ కొత్త వ్యక్తులను కూడా మనం ముందుకు వచ్చే ప్రయత్నం చేయాలని కొత్త తరం రాజకీయాలు చేస్తున్న జనసేన అధినేతకి పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పెద్దలు మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. మైక్ క్లియర్ అయిపోద్ది. ఇప్పుడు మైక్ ఏమైనా ఉన్నా క్లియర్ అయిపోద్ది. సాధారణంగా రాజకీయ సభలు వేదికలు ఎత్తు మీద ఉంటాయి, కార్యకర్తలు డౌన్లో కూర్చుంటారు. ఇక్కడ వేదిక కింద ఉంది, కార్యకర్తలు ఎత్తులో ఉన్నారు. అది జనసేన పార్టీ గొప్పదనం. అదేవిధంగా వేదిక మీద ఉండేటువంటి రాజకీయ నాయకులు వేరే సభల్లో అయితే తల దించుకుని మాట్లాడతారు, కింద ఉంటారు. కాబట్టి ఇక్కడ తల ఎత్తుకుని మాట్లాడేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి కాకినాడ పార్లమెంట్ జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల బాబు గారు, అదేవిధంగా కార్యక్రమ నిర్వహణలో ప్రత్యేకతగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనేటువంటి ఆలోచనతో కృషి చేస్తున్నటువంటి కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ గారు, ఈనాటి ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథి, ముఖ్యంగా నేను ఎప్పుడు చెప్పేదే ఆయన గుంటూరు జిల్లాకి కన్నబిడ్డ కావచ్చేమో కానీ తూర్పుగోదావరి జిల్లాకి ముద్దుబిడ్డ అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారు. అదేవిధంగా ఆయన సభాపతిగా అనితర సాధ్యమైనటువంటి కార్యక్రమాల్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిర్వహించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అంతేకాకుండా జనసేన పార్టీకి ఒక దిశానిర్దేశం చేసేటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి నాయకత్వాన్ని మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అందిస్తే దాన్ని తూచా తప్పకుండా క్షేత్రస్థాయిలో
అమలు చేసినటువంటి నాయకునిగా కూడా నాదెండ్ల మనోహర్ గారికి ప్రత్యేకమైనటువంటి పేరుంది. వారికి మన అందరి తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా సీనియర్ మోస్ట్ నాయకులు, రాజకీయాల్లో కొన్ని దశాబ్దాలుగా ఈ రాష్ట్రానికి సేవలు అందిస్తున్నటువంటి శ్రీ కొణతాల రామకృష్ణ గారు, అదేవిధంగా మాజీ ఉపసభాపతి, తెలుగు భాషకి రాష్ట్రంలో ప్రాచుర్యం తీసుకురావడానికి కృషి చేసినటువంటి మండలి బుద్ధప్రసాద్ గారు, అదేవిధంగా మనకి కాకినాడ పార్లమెంటు సభ్యునిగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నటువంటి నాయకులు, ఇవాళ ఢిల్లీలో మన గళం వినిపిస్తున్నటువంటి పార్లమెంటు సభ్యులు శ్రీ ఉదయ్ గారికి, అదేవిధంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అనుక్షణం నీడగా ఉంటూ పార్టీ విధి విధానాల రూపకల్పనలో ప్రత్యేకమైనటువంటి చొరవ చూపిస్తున్నటువంటి శాసన మండలి సభ్యులు శ్రీ హరిప్రసాద్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి 50 మంది శాసనసభ్యులకు, కార్పొరేషన్ చైర్పర్సన్స్కు, పార్టీని భుజాన పెట్టుకుని మోస్తున్నటువంటి ఇతర నాయకులకు, అన్నిటికంటే మించి మేము కొన్ని పదవులు చేయటం వల్ల లేకపోతే కొన్ని పదవుల్లో ఉండటం వల్ల వేదిక మీద ఉన్నాం. కానీ జనసేన పార్టీ జెండా రెపరెపలాడడానికి కారణం ముందు కూర్చున్న మీరే అయినటువంటి కార్యకర్తలందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాను. ఇది ఒక కీలకమైనటువంటి దశలో కాకినాడ లాంటి చరిత్రాత్మకమైనటువంటి ప్రదేశంలో ఈ పార్లమెంటుకు సంబంధించి పిఠాపురంలో జరుగుతున్నటువంటి ఆవిర్భావ దినోత్సవం. దీనికి సంబంధించి ఎందుకు కీలకం అంటున్నానంటే, మనందరికీ తెలుసు 8 నెలల క్రితం మనందరి యొక్క అవిరళ కృషితోటి కూటమి నాయకత్వం ఈ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి, అద్వితీయమైనటువంటి, అమోఘమైనటువంటి విజయాన్ని సాధించిన విషయం మనందరికీ తెలుసు. అందులో మీ అందరి పాత్ర, మన అందరి పాత్ర చాలా ఎక్కువ ఉందనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అలాంటి నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఒక పారదర్శకమైనటువంటి పరిపాలన అందించడంలో ముఖ్యమంత్రి గారి లాంటి విజనరీ నాయకుని నేతృత్వంలో నడుస్తున్నటువంటి ఈ పరిపాలనలో పారదర్శకతతోటి ముందుకు తీసుకెళ్తున్నటువంటి నాయకునిగా, అదేవిధంగా ఇతర ప్రాంతాల వాళ్ళు కూడా మన నాయకుని యొక్క పనితీరును చూసి మెచ్చుకుంటున్నటువంటి మన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా వివిధ శాఖల ద్వారా చేస్తున్నటువంటి సేవ ఇవాళ అందరికీ మార్గదర్శకంగా నిలిచిందనేటువంటి మాటను కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నా. అటువంటి నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఈ ఆవిర్భావ దినోత్సవం ముందుగా చెప్పిన ప్రకారం ఒక ప్లీనరీగా ఏర్పాటు చేసుకుందాం అనేటువంటి మాట చెప్పారు. అయితే ప్లీనరీగా చేయాలంటే ఒక పక్కనేమో అసెంబ్లీ సెషన్స్ నడుస్తూ ఉన్నాయి. 3-4 రోజులు జరగాలంటే అసెంబ్లీ సెషన్స్ని మనం పక్కన పెట్టాల్సి ఉంటుంది. అటువంటి నేపథ్యంలో అలా ప్లీనరీగా కాకుండా మళ్ళీ మన అందరిలో కూడా పునరుత్తేజం ఇచ్చే విధంగా అందరం కలిసి సమైక్యంగా ముందుకు వెళ్ళి రాబోయే రోజుల్లో ఈ పార్టీని మరింత బలోపేతం చేసుకునే విధంగా, క్షేత్రస్థాయిలో పునర్నిర్మాణం చేసుకునే విధంగా మనకి దిశానిర్దేశం చేయటానికే ఈ సభను ఉపయోగిస్తున్నారనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇక్కడ మనకి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టమైనటువంటి దిశానిర్దేశం చేస్తారు. రాబోయే రోజుల్లో మనం చేపట్టాల్సినటువంటి కార్యక్రమాల గురించి చెప్తారు. దాన్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. దాంతోపాటు నేను ఒక్క మాట అయితే స్పష్టంగా చెప్పగలను, చాలా మంది కష్టపడ్డవారు, ఇవాళ పదవులు వచ్చిన వాళ్ళం మేము మాత్రమే కష్టపడ్డం కాదు, ముందు కూర్చున్న మీరు చాలా కష్టపడ్డటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ అందరికీ కూడా సముచితమైనటువంటి గౌరవం రావాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉందనేటువంటి మాటలో ఎటువంటి అనుమానం లేదు. అయితే కొంచెం ముందు వెనక ప్రతి ఒక్కరిని కూడా గుర్తించేటువంటి విధానం మన పార్టీలో ఉంటుందనేటువంటి మాటని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. మన ఉప ముఖ్యమంత్రి గారు, మన పార్టీ అధ్యక్షులు వారు కూడా ఖచ్చితంగా ఎవరైతే కష్టపడి తొలి నుంచి పార్టీలో ఉన్నారో, ముందు నుంచి కూడా పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఒక ప్రాతినిధ్యం కల్పించాలనేటువంటి ఆలోచన చేస్తున్నారనేటువంటి మాటని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దాంతోపాటు ఇవాళ కొన్ని కమిటీలు వేశారు. కమిటీల ద్వారా మనం రేపు 14వ తారీఖున జరిగేటువంటి కార్యక్రమాన్ని సజావుగా చేసుకోవటానికి, ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. చాలా మంది ఇంకా మాతో కూడా అడుగుతున్నారు, మమ్మల్ని కమిటీల్లో వేయండి అనేటువంటి మాట.
దయచేసి అందరికీ నేను మనవి చేసేది, కమిటీల్లో స్థానం ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరం కూడా పని చేసుకునేటువంటి అవకాశం ఉంది. అందరం కలిసి పనిచేద్దాం. ఇది మన పార్టీ, మనందరి పార్టీ, మన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో దీన్ని దిగ్విజయంగా నడపాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాటని గుర్తించాలనేటువంటి విషయాన్ని మీకు మనవి చేసుకుంటూ, ఇవాళ రాష్ట్రంలో పరిపాలన కూడా చూడండి, ఇంకా అద్భుతంగా సాగుతుంది. ఒక పక్కన దేశంలోనే గ్రేట్ విజనరీ ఆఫ్ ఇండియాగా పేరు పొందినటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన ఉంటే, ప్రజల కోసమే అధికారం అనేటువంటి మాటతోటి పేదవాడి కంట కన్నీరు తుడవటమే లక్ష్యంగా అధికారంలోకి వచ్చి ఆ అధికారాన్ని తమ కోసం కాకుండా ప్రజల కోసం ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి కోణిదెల కొదమ సింహం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరో పక్కన. వీరిద్దరికీ పైన నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి చేస్తున్నటువంటి సహకారం, ఇవన్నీ కలగలిపి ఇవాళ అద్భుతమైనటువంటి పరిపాలన అందించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నిన్ననే బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్లో మొట్టమొదటి పాయింట్ చూస్తే మీరు మహిళా శిశు సంరక్షణ గురించి పెద్దగా మనం చెప్పడం జరిగింది. మహిళల రక్షణ గురించి కానీ, చిన్నపిల్లల రక్షణ గురించి కానీ మనం చేసినటువంటి కార్యక్రమాలు. అదేవిధంగా రేపు గత 5 సంవత్సరాలుగా ఏ రకంగా అయితే తెలుగు భాషని ఆ ప్రభుత్వం చంపేసిందో దాన్ని పునరుజ్జీవింపజేయడానికి, తెలుగు భాష యొక్క గొప్పదనాన్ని ప్రపంచ వినివీధుల్లో తెలియజేయడానికి వీలుగా ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందనేటువంటి మాటను కూడా స్పష్టంగా తెలియజేశారు. ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని పూర్తిగా విజయవంతం చేయాల్సిన బాధ్యతని మనందరం తీసుకుందాం అనేటువంటి మాటని మీకు మరొకసారి మనవి చేస్తా ఉన్నాను. ఈ ఆవిర్భావ దినోత్సవం ద్వారా ప్రజలకు ఒక సంకేతం ఇద్దాం. మనం చాలా బలంగా ఉన్నాం, జనసేన పార్టీ బలంగా ఉంది, తద్వారా రాబోయే రోజుల్లో కీలకమైన శక్తిగా మనం ఉండబోతున్నాం అనేటువంటి మాటని ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా మనం పనిచేయాలనేటువంటి మాటను కూడా మీ అందరికీ తెలియజేస్తూ, నీవు నేను మనం, మనం జనం, జనం ప్రభంజనం, ఆ ప్రభంజనమే జనసేన పార్టీ యొక్క బలం అనేటువంటి మాటని మరొకసారి మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్. శాసనసభ్యులు నాయకర్ గారిని మాట్లాడవలసిన వారు. విప్, పార్టీ విప్. ప్రభుత్వ విప్. అందరికీ నమస్కారం అండి. ఈ కార్యక్రమానికి చేసినటువంటి జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వ వందనాలు తెలియజేసుకుంటున్నా. మరి ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మనోహర్ గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు దుర్గేష్ గారికి, ఎంపీ గారికి, మరి వేదిక కలిగించినటువంటి తోటి శాసనసభ్యులు, ఎంపీలు, అదేవిధంగా చైర్మన్స్గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, జనసేన పార్టీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జనసేన పార్టీ 2014లో పవన్ కళ్యాణ్ గారు ఒక మార్పు తీసుకురావాలన్న ఆలోచనతో ఆ రోజు పార్టీ స్థాపించడం చూసాం మనం. మరి 2024 ఎలక్షన్స్లో మరి జనసేన పార్టీ నుంచి 100% స్ట్రైక్ రేట్తో మన 21 సీట్లు తీసుకుంటే అన్ని గెలవడం, మరి ఎంపీలు కూడా 2 సీట్లు కూడా గెలవడం జరిగింది. అంటే ఇది ఎక్కడా కూడా జరగని సంఘటన ఇది. అంటే ఇది పవన్ కళ్యాణ్ గారి వల్ల మరి మన ఆంధ్ర రాష్ట్రానికి కూడా రాబోయే రోజుల్లో మరి 5 సంవత్సరాలు పూర్తిగా ప్రజల పక్షాన మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, మరి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మన ఆంధ్ర రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక మంచి జరిగే విధంగా కూడా మన పరిపాలన ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఏదైతే మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం మరి మార్చి 14న మరి అది తూర్పుగోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ గారి కాన్స్టిట్యున్సీలో, ఆయన సొంత కాన్స్టిట్యున్సీలో కూడా జరగడం కూడా ఒక మంచి శుభ పరిణామంగా తెలియజేసుకుంటూ, మరి కార్యకర్తలందరూ కూడా కోరుకున్నది ఒకటే, పవన్ కళ్యాణ్ గారు ఒక పిలిపిస్తే మరి వేలాది మంది, లక్షలాది మంది జన సైనికులు ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేసే విధంగా
ప్రతి కార్యక్రమానికి ప్రతి పిలుపుని పవన్ కళ్యాణ్ గారు ఏ పిలుపిచ్చినా సరే ఆ పిలుపుకి జన సైనికులందరూ కూడా వీర మహిళలు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన సంఘటన. మరి ఈ రోజున మరి రాబోయే ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఒక ప్రత్యేక మార్పు ఉంది. ఈ రోజున మనం ఒక అధికారంలో ప్రజల పక్షాన్ని నిలబడి మరి కార్యక్రమం చేసే విధంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ప్రతి జన సైనికుడు కూడా మరి గతంలో మనం ఏ రకంగా చేసామో ఆ కార్యక్రమాలు భిన్నంగానే మరి ఈ కార్యక్రమాన్ని మరి లక్షలాది మంది జనాన్ని సమీకరించి ఆ కార్యక్రమాన్ని ఎప్పుడూ జరగని రీతిలో మరి ఆ కార్యక్రమం చేసే విధంగా ప్రతి ఒక్కరు సైనికుడు కూడా కష్టపడి సహకరించాలని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటున్నా. మరి అదేవిధంగా కార్యకర్తలందరూ కూడా చాలా ఒక కార్యక్రమం చేస్తున్నామంటే అది చాలా ఒక ఆందోళనతో చేసే కార్యక్రమం కూడా ఉంది. చాలా మంది టీం కూడా కష్టపడి ఆ కార్యక్రమం సక్సెస్ చేస్తున్నారు. ఎక్కడా కూడా తొందరపాటు లేకుండా ప్రత్యేకంగా యువకులకు చెప్పేది ఏంటంటే ఒక సమన్వయంతో ఒక క్రమశిక్షణతో ఒక సిస్టమేటిక్గా ఈ కార్యక్రమాన్ని మనం చేసుకునే విధంగా కూడా ప్రతి జన సైనికుడు సహకరించాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి అవకాశం కల్పించినటువంటి మరి స్థానిక కాకినాడ నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన రేపు 14వ తారీఖు నాడు జరగబోయే అటువంటి ఆవిర్భావ సభ పోస్టర్ పెద్దల చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరుగుతోంది. రాజు గారు అదే పోస్టర్ రిలీజ్ చేస్తారు. అందరికీ నమస్కారం. ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోవాలి. పెద్దలు మాట్లాడవలసింది ఉంది. ప్లీజ్ ఇక్కడికి కాకినాడకి వివిధ ప్రాంతాల నుండి పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు వెంటనే తక్కువ సమయంలో పిలిపించినప్పటికీ వివిధ కమిటీల్లో ఆవిర్భావ సభ కోసం నియమింపబడినటువంటి నాయకులు అందరికీ కూడా ఇక్కడికి విచ్చేసినందుకు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఆవిర్భావ సభలో ఎంతో మేధోమదనం చేసి మనం అనుకుంటాం కేంద్ర కార్యాలయం ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ప్రతి నాయకుడి కోసం ప్రతి కార్యకర్త కోసం నిత్యం ఆలోచిస్తూ కేంద్ర కార్యాలయం పనిచేస్తూ ఉంటుందనేటువంటి దానికి నిదర్శనం వివిధ కమిటీలు రూపొందించడమే కాకుండా రాబోయే ఆవిర్భావ సభ కోసం పార్లమెంటు వారిగా కూడా మరి కొంతమందిని తీసుకోవాలని సూచించినందుకు చాలా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. అనేక మంది ఉత్సాహంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారందరినీ కూడా కమిటీలో తీసుకోవటం జరుగుతుంది. అలాగే రేపు 14వ తేదీ నాడు జరగబోయే ఆవిర్భావ సభను సక్సెస్ చేయడానికి మీకు ఇది ఒక అవకాశం.
రేపు 14వ తారీఖు తర్వాత అనేకమైనటువంటి కమిటీలు ఈ రాష్ట్రంలో నియమించబోతా ఉంది జనసేన పార్టీ. మరి ఇప్పుడు రేపు నాయకుడిగా ఎదగాలి, నాయకత్వం కావాలనుకునేటువంటి ప్రతి కార్యకర్త కూడా రేపు తన భుజాల మీద వేసుకుని ఆవిర్భావ సభని సక్సెస్ చేయడానికి కంకణం కట్టుకున్న ప్రతి ఒక్కరిని పార్టీ ఎప్పుడూ గుర్తిస్తుంది. దయవుంచి మీరందరూ కూడా వివిధ కమిటీల్లో నియమించిన వారే కాకుండా జనసేన పార్టీలో పనిచేసేటువంటి ప్రతి కార్యకర్త ఎప్పటిలాగే రేపు ఆవిర్భావ సభను కూడా సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముకుంటూ ఇక్కడ అప్రస్తుతం అయినప్పటికీ ఒక మాట మీ అందరి ముందు ఉంచాలి. మొన్న ఒక టెలికాన్ఫరెన్స్ లో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అందులో మన కూటమి నాయకులందరూ ఉన్నప్పుడు జనసేన పార్టీ నాయకులకు చెప్పండి ఇంకా గట్టిగా పనిచేయాలన్నప్పుడు మనోహర్ గారు పెద్దలు అదే కాన్ఫరెన్స్ లో చాలా సున్నితంగా అంటే మన కార్యకర్తని జన సైనికుడిని ఎక్కడ కింద పడకుండా కూటమి నాయకుల్ని నొప్పించకుండా ఒకే ఒక్క మాట, మా వాళ్ళు ఎప్పుడు జనసేన పార్టీ ఎప్పుడు కమిట్మెంట్ అంటే కమిట్మెంట్ ఖచ్చితంగా పనిచేస్తూ ఉంటారు అందరూ. కాకపోతే మీరు కూడా కలుపుకుని వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది గ్రౌండ్ స్థాయిలోని చాలా సున్నితంగా చెప్పారు. అప్పుడు నాకు చాలా హ్యాపీ, ఎందుకంటే మన కోసం ఒకే ఒక్క మాటలో మీరు కలుపుకొని పోవలసినటువంటి అవసరం ఉందన్నప్పుడు చాలా ఆనందం. దాన్ని గమనించాలని మీరు మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం. మన కేంద్ర కార్యాలయం ఎప్పుడూ కూడా మనల్ని ఏ స్థానాల్లో ఉంచాలి, దశాబ్ద కాలం పాటు కష్టపడ్డ కార్యకర్తకి ఏ విధంగా గుర్తింపు తేవాలనేటువంటి ఒకే విషయం మీద ఆలోచన చేస్తా ఉన్నారు. గమనించండి సోదరులారా, సోదరిమణులారా, ప్రతి ఒక్కరికి ఇక్కడ డబ్బు కన్నా ముఖ్యం లాయల్టీ. లాయల్టీకి చాలా పెద్దపీట వేసేటువంటి పార్టీ జనసేన పార్టీ. కాబట్టి ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాం, ఒక అవకాశం వచ్చింది మనందరికీ. రాబోయే రోజులన్నీ కూడా జనసేన పార్టీ అనేటువంటిది ప్రజలు చెప్తా ఉన్నారు. మరి కొంతమంది నిరాశ నిస్పృహలకి లోనవి కొంతమంది బయటకు పోయి ఈరోజు చాలా నష్టపోవడం చూసాం. మనం ఇన్ని సంవత్సరాలు కష్టకాలంలో మన పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎంత గట్టిగా పోరాటం చేసి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమం కోసం ఇందాక పెద్దలు చెప్పినట్టు కూటమి ఏర్పాటు చేయడానికి ఏ విధంగా కృషి చేశారో అదే విధంగా మనం కూడా జనసేన పార్టీ ఏ సందర్భంలో ఉన్నా మనం కూడా అహర్నిశలం కష్టపడే కార్యకర్తలం కాబట్టి రాబోయే రోజులు మనయని గుర్తెరగాలి మీరు అందరూ అని ఎక్కడ ఏ పొరపాటుకు తాగివ్వకుండా రాబోయే రోజుల్లో రేపు 14వ తారీఖు నాడు పెద్దలు చెప్పినట్టుది ఇది రాష్ట్రం చూసేటువంటి సభ కాదు, దేశం చూసేటువంటి సభ. కాకపోతే జనసేన పార్టీకి ప్రపంచ వ్యాప్తంగా కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ జనసేన పార్టీ అని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ పెద్దలు పిఎస్సి చైర్మన్ పౌర సరఫరా శాఖ మార్చలేనటువంటి నాదెండ్ల మనోహర్ గారు ప్రసంగించవలసిందిగా కోరి ప్రార్థిస్తూ అక్కడి నుంచే మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్. వేదికను అలంకరించిన సహచర మంత్రివర్యులు సోదరుడు కాకినాడ పార్లమెంట్ సభ్యులు మీ అందరి ఆశీర్వచనంతో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో లోక్సభలో ఈ రోజున జనసేన పార్టీ లోక్సభ సభ్యుడిగా ఇక్కడ ఎన్నికైనందుకు ఈ సభలో ఉదయ్ కుమార్ గారికి మరొకసారి మనస్ఫూర్తిగా ఉదయ్ శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు పంతం నానాజీ గారికి, సభాధ్యక్షులు బాబు గారికి మీ అందరికీ తెలుసు ఏ విధంగా పార్టీ కోసం మొదటి రోజు నుంచి కూడా కష్టపడి పనిచేస్తున్న వ్యక్తి.
సమయం తక్కువ ఉంది కాబట్టి క్షమించాలి గౌరవ శాసనసభ్యులందరికీ, అదేవిధంగా వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, వివిధ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ కోఆర్డినేటర్స్, అదేవిధంగా ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి 14వ తారీఖున మనం జరుపుకోబోయే ఆవిర్భావ దినోత్సవం సక్సెస్ కోసం ఎంతో చిత్తశుద్ధితోటి దూర ప్రాంతాల నుంచి చేసి వచ్చిన మన మిత్రులందరికీ కూడా వేదికను అలంకరించిన పిఎస్సి సభ్యులు, ప్రధాన కార్యదర్శులు, అధ్యక్షులు, అదేవిధంగా ఈ ప్రోగ్రామ్స్ కమిటీలో ఉన్న కేకే గారికి, వారి బృందంకి అనేక సందర్భాల్లో మనందరం కూడా కలుసుకుంటూనే ఉన్నాం. కానీ ఈ సభ ప్రత్యేకత మనందరం కూడా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీలో ఉన్న జన సైనికులు, మన వీర మహిళలు, వాళ్ళు ఏ విధంగా ఒక అంకిత భావంతో మనలందరికీ కూడా ఒక వేదిక ఏర్పాటు చేశారు. ఆ వేదికలో మనందరం కూడా ఈరోజు పాలు పంచుకుంటున్నాం. ఇంతకన్నా అదృష్టం ఒక రాజకీయ ప్రస్థానంలో ఉంటుందా అనే భావన మనందరికి కూడా రావాలి. ఎందుకంటే ఒక సభ నిర్వహించుకునే ముందు చాలామంది తెర వెనక నుంచి పనిచేస్తారు, ముందున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. వివిధ జిల్లాల్లో అనేక కార్యక్రమాలు చేసుకుంటూ పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేసే వ్యక్తులు చాలామంది ఉంటారు. 2014లో పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించి ఆ రోజు రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు ఎదుర్కొని వ్యక్తిగతంగా కాకుండా సమాజానికి నేను ఏదో ఉపయోగపడాలనే ఆలోచనతో ఆ రోజు ఆయన వేసిన అడుగు మీరందరూ కూడా చూశారు. ఆ రోజు నుంచి కూడా ఆయనకి అండగా నిలబడిన అనేక మంది ఈరోజు కొంతమందికి అవకాశం కల్పించవచ్చు, కొంతమందికి రాకపోవచ్చు, కానీ మీరందరూ ఆయన దృష్టిలో ఉన్నారు. హరిప్రసాద్ గారు ఉన్నారు ఇక్కడ, ఈరోజు శాసన మండలిలో ఒక సభ్యులుగా, ప్రభుత్వ విప్గా, పార్టీకి రాజకీయ వ్యవహారాల్లో మొదటి రోజు నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారితో పాటు ప్రయాణం చేస్తూ మీ అందరిలో కూడా చాలామంది, కొంతమందికి తెలియచ్చు, తెలియపోవచ్చు, ప్రతి నెల జీతం రాగానే పార్టీకి 300 రూపాయల నుంచి 500 రూపాయల నుంచి 5,000 వరకు కూడా పార్టీకి డొనేట్ చేసే వ్యక్తులు చాలామంది మన జనసేన పార్టీలో ఈ రోజుకి కూడా మనస్ఫూర్తిగా అండగా నిలబడతారు. విద్యార్థులు కూడా కష్టపడి పనిచేయాలి, తొందరగా ఉద్యోగం తెచ్చుకోవాలి. ఉద్యోగం రాగానే మొదటి జీతం పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి ఇవ్వాలనే తపనతో ఉన్న మంది లక్షల సంఖ్యలో ఉన్నారు ఈ రోజున. ఇతర దేశాలకి వెళ్ళిపోయినా అక్కడ స్థిరపడ్డా కూడా పార్టీకి నేనేం చేయలేకపోతున్నానే అనే ఆందోళనతోటి ప్రతిరోజు పార్టీ కార్యక్రమాలు చూసుకుంటూ పార్టీకి ఏదో విధంగా సహాయం అందించాలనే ఉద్దేశంతో అక్కడి నుంచి కూడా మన ఎన్ఆర్ఐ సోదరులు ఎంతోమంది మనం అందరినీ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు. నేను ఈ విషయాలు ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, జనసేన పార్టీ అనేది కేవలం రాజకీయ లబ్ధి కోసం స్థాపించిన పార్టీ కాదు. మానవత్వం కోసం, నిజాయితీ కోసం, రాజకీయాల్లో ఒక విలువైన ప్రయాణం చేయాలనే ఆలోచనతో, ఆ ప్రయాణంలో భాగంగా యువతకు ఒక అద్భుతమైన భవిష్యత్తు కల్పించాలి. దేశంలో మనందరం కూడా ఒక మార్పు కోరుకుంటున్నాం. ఆ మార్పు అంటే ఈ విధంగా ఉంటుందని ఒక నాయకత్వం సిద్ధం చేయాలని పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈ కష్టమైన ప్రయాణాన్ని మనందరం కూడా ఒక అద్భుతమైన కార్యక్రమం ద్వారా మనం తెలుపుకోవాలి. ఆవిర్భావ దినోత్సవం ప్రత్యేకంగా ఈ పర్టికులర్ ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో మనం నిర్వహించుకోబోయేది అది మనది కాదు. అది కేవలం ఎవరైతే కష్టపడి జెండా మోసి పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం, జనసేన పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేశారో వాళ్ళ గుర్తింపు కోసం ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చే విధంగా ఒక సెలబ్రేషన్ చేసుకోవాల్సిన సందర్భం. ఇట్ ఈస్ అబౌట్ రికగ్నైజింగ్ ద హార్డ్ వర్క్ అండ్ సాక్రిఫైసెస్ of all our Jana Sainiks and Veera Mahilas, and it is a moment of celebration. ఒక అద్భుతమైన విజయం సాధించాం. దేశ చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీ సాధించని విధంగా ఒక గొప్ప కార్యక్రమం ద్వారా ఎన్నో పోరాటాలు చేసి ప్రజల పక్షాన్ని నిలబడి ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుని, ప్రజా వ్యతిరేకత విధానాలని ప్రశ్నిస్తూ
ఒక అద్భుతమైన కార్యక్రమాలు చేసుకుంటూ మనం ముందుకు వచ్చాం. ఇందాక నానాజీ గారు మాట్లాడుతున్నప్పుడు నాకు గుర్తొచ్చింది, 2019 ఎన్నికల తర్వాత ఒకే ఒక సీటు గెలిచాం. ఆ ఒకే ఒక సీటు గెలిచిన తర్వాత ఢిల్లీకి అమరావతి రైతుల కోసం భారతీయ జనతా పార్టీ నాయకులతో మాట్లాడి మన రాష్ట్రానికి అండగా నిలబడాలి, రైతాంగాన్ని మీరు కాపాడాలనే ఉద్దేశంతో ఆ రోజు ప్రయాణం చేశాం. ఇదే కాకినాడలో ఆ రోజు ఎన్నికైన ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి అహంకారంతో పదవి మా చేతిలోకి వచ్చింది, మమ్మల్ని ఎవరేం చేయలేరనే భావనతోటి ఇష్టానుసారంగా నడి రోడ్లో ఏ విధంగా మాట్లాడాడో సమాజం అంతా చూసింది. ఆ రోజు ఆ మాటలు వారి అహంకారానికి, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలకి విరుద్ధంగా పదవి అనేది శాశ్వతం అనుకుని ఊహించుకుని మాట్లాడిన మాటలు. ఆ మాటల పైన మన జన సైనికులు, వీర మహిళలు, మన నాయకులు అందరూ కూడా కలిసి ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు కానీ నిరసన తెలపడానికి వస్తే పకడ్బందీగా ప్రభుత్వ యంత్రాంగాన్ని వాళ్ళకి ఆ రోజున్న పలుకుబడిని ఉపయోగించుకుని కావాలని ఆ రోజున ఏ విధంగా దాడి చేశారో మీ అందరూ చూశారు. ఎంతోమంది మన వీర మహిళలకి గాయాలైనాయి, చాలామంది నాయకులు ఆ రోజు అరెస్ట్ అయ్యారు, కేసులు పెట్టించారు. ఈ రోజుకి కూడా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు మన నాయకులు. ఢిల్లీలో ఆ రోజు ఉన్నప్పుడు ఖచ్చితంగా కాకినాడకి వెళ్దామని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు. ఉదయం చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉండింది, సంక్రాంతి వారం అది. ఇవాళ మీటింగ్ కుదరకపోవచ్చు, రేపటి రోజున మీటింగ్ పెట్టుకుందామా అని భారతీయ జనతా పార్టీలో ఉన్న పైస్థాయి నాయకులు కౌలు పంపించినప్పుడు, లేదండి ఇట్లా కాకినాడలో ఒక సంఘటన జరిగింది, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు రాత్రికల్లా మేము ముగించుకుని ఉదయమే మేము 7:30 ఫ్లైట్కి వెళ్ళాలని కబురు చేసి, ఆ రోజు ఎంత దారుణంగా పరిస్థితులు ఉన్నాయంటే రాష్ట్ర డీజీపీ అధికారి, ఆ స్థాయి పోలీస్ అధికారి ఫోన్ చేసి మీరు మాత్రం కాకినాడ రాకూడదని ఆ రోజు హెచ్చరించారు. యుద్ధ వాతావరణం ఉంది, ఇబ్బందికరమైన లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వస్తుంది, మీరు వస్తే ఖచ్చితంగా మీరు ఈస్ట్ గోదావరిలోకి ఎంటర్ కాకూడదు అని ఆ రోజు ఆయన కబురు చేశారు. కానీ వీటన్నిటిని కూడా ఖాతరు చేయలేదు. మన వీర మహిళలకి, మన నాయకులకి, మన జన సైనికులకి గాయాలైనాయి, మనం వెళ్ళి పరామర్శిద్దాం. ఎక్కడ అరెస్ట్ చేస్తారో అరెస్ట్ చేసుకోమనండి, వైజాగ్ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేస్తారా లేదా ఈస్ట్ గోదావరి జిల్లా బార్డర్లో అరెస్ట్ చేస్తారా చేసుకోమని, మనం మాత్రం వెళ్ళడం ఖాయం అని చెప్పి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం సాయంత్రం కాకినాడకి వచ్చాం. ఈ సందర్భంగా మీకు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ఎవరికైతే ఇంకా కొన్ని అనుమానాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం గురించి, లేదా ఆయన చేసిన సుదీర్ఘ పోరాటం గురించి, ఆ సుదీర్ఘమైన పోరాటంలో ఎంత నిజాయితీగా మన పార్టీ నాయకుల కోసం, మన జన సైనికుల కోసం, వీర మహిళల కోసం నిలబడ్డారో అదొక చిన్న ఉదాహరణ. ఏనాడు కూడా ఆయన తన స్వార్థం గురించి ఆలోచించలేదు. చాలా సందర్భాల్లో కొంతమంది ఇతర పార్టీ నాయకులు ఆయనకు ఆఫర్ చేశారు, మీరు మా పార్టీలోకి వస్తే మీకు ఆ పదవి ఇస్తాం, ఈ పదవి ఇస్తాం అని. కానీ ఆయన ఆలోచించింది మన రాష్ట్రం కోసం, మన భవిష్యత్తు కోసం, మన జనసేన పార్టీ కోసం. దానికోసం ఆయన నిలబడ్డారు. జనసేన పార్టీకి వేరే పార్టీకి ఉన్న తేడా ప్రధానంగా మానవత్వంతో కూడిన రాజకీయాలు. 100% మనం చేసే ప్రతి కార్యక్రమంలో కూడా నిజాయితీగా, విలువలతో కూడిన రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో మన అందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారు నడిపించుకుంటూ వస్తూ ఉన్నారు. ఒక పెద్ద బహిరంగ సభ చేసినప్పుడు అన్నిటికన్నా ముందుగా ప్రజలు ఆలోచించుకునేది, పార్టీలో ఉన్న పెద్దలు ఆలోచించుకునేది మొబిలైజేషన్. అంటే ఎక్కడి నుంచి, ఏ ప్రాంతం నుంచి జనాన్ని తరలించాలి, ఏ జిల్లా నుంచి ఎంతమంది వస్తారు,
ఏ నియోజకవర్గానికి ఎంతమంది వస్తారని. కానీ మనకు మాత్రం పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే కనీసం 3 నుంచి 5 లక్షల జనాభా ఏ సభకైనా హాజరయ్యే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం జరిగిపోతుంది. మేమందరం కూడా ఒక టీం వర్క్గా మేము పనిచేసుకుంటాం, ఎవరి బాధ్యతలు వాళ్ళు తీసుకుంటాం. మీలాగానే మీరు కోరిన విధంగానే సభ సక్సెస్ అవ్వాలని కోరుకుంటాం. పవన్ కళ్యాణ్ గారికి భద్రతా లోపం ఎక్కడ లేకుండా జాగ్రత్తగా ఆయన వచ్చి మంచి ఉపన్యాసం ఇచ్చి మన భవిష్యత్తు ఏంటని మనం తెలుసుకునే విధంగా మనం కూడా సిద్ధం అవ్వడానికి ఆ కార్యక్రమం విజయం కోసం ఆలోచిస్తాం. ఎవరికి స్వార్థాలు లేవు ఈ ప్రయాణంలో. ఈ రోజున ఇంతమంది శాసనసభ్యులుగా, ఒక పార్లమెంట్ సభ్యుడిగా, ఒక మంత్రిగా, వివిధ కార్పొరేషన్లకి చైర్మన్లుగా పదవులు వచ్చినాయంటే అది 100% పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన గుర్తింపు. ఆ గుర్తింపుతో పాటు మీ అందరి సహకారం, మీరు ఏ విధంగా పార్టీ కోసం నిలబడి మమ్మల్ని ముందుకు నెట్టారు. ప్రధానంగా నాకు గుర్తొచ్చే 4-5 కార్యక్రమాలు నేను మీ దృష్టికి తీసుకొస్తాను. ఇందాక సోదరుడు దుర్గేష్ గారు చెప్పినట్టు ఏ కార్యక్రమం చేసినా తూర్పుగోదావరి జిల్లాలో ఆ విధమైన స్పందన ఉండేది, ఆ విధంగా నాయకత్వం ఉండేది, కలుపుకొని పనిచేసుకునే మనస్తత్వం చాలా అద్భుతంగా ఉండేది మన జిల్లాలో. దుర్గేష్ గారి సారథ్యంలో ఆ రోజున మొట్టమొదటి కార్యక్రమం మనం చేసింది ఆ రోజు మత్స్యకారుల కోసం ఒక భరోసా కార్యక్రమం. ఒక పాదయాత్ర ప్రారంభించుకుంటారు మన నానాజీ గారి కాన్స్టిట్యున్సీ నుంచి. ఇక్కడి నుంచి నాయకర్ గారి కాన్స్టిట్యున్సీకి నర్సాపురం వరకు పాదయాత్ర చేసాం మత్స్యకారులకు ఒక భరోసా కల్పించడానికి కోసం. ప్రభుత్వంలో ఆ రోజున ఒక మీటింగ్ చేయాలంటేనే భయపడేవాళ్ళు. ఎవరిపైన కేసులు పెడతారో, ఏ విధంగా ఇబ్బంది పెడతారో మనకెందుకులే అనే విధానంలో రాజకీయాల్లో తక్కువ మంది పార్టిసిపేట్ చేసేవాళ్ళు. కానీ ప్రతి సందులోనూ, ప్రతి గ్రామంలోనూ, ప్రతి పల్లెలోనూ ఆ రోజున ఒక అద్భుతమైన స్వాగతం పలుకుతూ మాతో పాటు మత్స్యకారు సోదరులు వాళ్ళ సమస్యలు చెప్పుకుంటూ నడిచిన తీరు నిజంగా మర్చిపోలేం. ఆ రోజు నర్సాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఆయన ఉపన్యాసంలో మాట ఇచ్చారు. ప్రభుత్వం ఆ రోజు జారీ చేసిన జియోని, ఏదైతే మత్స్యకారుల సంపద కోసం వ్యతిరేకంగా కార్పొరేటైజేషన్ చేయాలనే ఉద్దేశంతో ఒక జియో తీసుకొచ్చి 117 జియోని బహిరంగానే పవన్ కళ్యాణ్ గారు రోజు చించేసి దీన్ని మాత్రం ఖచ్చితంగా మీరు ఎవరు కూడా ఖాతరు చేయబాకండి, మేము నిలబడతాం మీతో అన్నారు. వాటితో పాటు రాజమండ్రిలో మొట్టమొదటి కార్యక్రమం, ఆ ఉపన్యాసంతో ఎంతో మార్పు వచ్చింది రాజకీయాల్లో. గుంతలు పూడ్చే కార్యక్రమం గుడ్ మార్నింగ్ సీఎం సార్ అని మనం ఆ రోజు ప్రారంభించుకున్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా ద్వారా మన జన సైనికులు, వీర మహిళలు, నాయకులు యావత్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి కూడా ఎంతోమంది పాల్గొని ఒక అద్భుతమైన డిజిటల్ క్యాంపెయిన్ చేసుకుంటూ మన ప్రజల్లోకి తీసుకెళ్ళాం. అప్పటివరకు ఎవరికి తెలియదు, బహుశా మన గ్రామంలోనే, మన ఊర్లోనే రోడ్లు బాగాలేదనుకున్నారు. కానీ అనంతపూర్లో కూడా ఈ విధంగా ఉంటుందా, శ్రీకాకుళంలో కూడా ఈ విధంగా ఉంటుందా, గుంటూరు జిల్లాలో కూడా ఈ విధంగా ఉంటుందా అనే ఆలోచన దృశ్యాల ద్వారా వాళ్ళు చూసి ఆశ్చర్యపోయి ప్రజలు మేలుకున్నారు. దుర్మార్గంగా బట్టలు నొక్కే కార్యక్రమం పెట్టి అద్భుతమైన సంక్షేమం చేసేస్తున్నాం, ప్రజలకి ఎంతకన్నా ఏం కావాలి అనే ఆలోచనతోటి మూర్ఖంగా వాళ్ళు చేసిన పరిపాలన ఎంత నష్టపోయామో మీరు చూశారు. ఈ రోజున కేవలం గుంతలు పూడ్చడానికి 1600 కోట్ల రూపాయలు కేటాయించుకున్నా కూడా పూర్తి స్థాయిలో సరిపోవడం లేదు. కొత్త రోడ్లు కాదు సుమా, గుంతలు పూడ్చుకోవడానికి అంత దుర్మార్గంగా వ్యవస్థల్ని నాశనం చేశారు. జనసేన పార్టీలో ఉన్న నాయకత్వం ఎప్పుడు కూడా నిస్వార్థంగా ప్రజలకి అంకిత భావంతో పనిచేసే మనస్తత్వం, ఆ ఆలోచన ప్రజల్లో రావాలి, ప్రతి ఒక్కరిలో రావాలని పవన్ కళ్యాణ్ గారు పదే పదే మా మీటింగ్లో చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ఉత్తేజపరుస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన నమ్మింది ఒకటే, మన లాయల్టీ మన ప్రజల కోసం, అంతేగాని మన లాయల్టీ ఒక నాయకత్వం కోసం, ఒకరి కోసం కాదు. అదేవిధంగా జనసేన పార్టీలో ఉన్న జన సైనికుడు, వీర మహిళ కూడా మీకున్న లాయల్టీ మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి పైన. మీరు ఆ నమ్మకాన్ని
ప్రజల్లో తీసుకెళ్ళడానికి ఒక చక్కటి వేదిక మన పార్టీ. చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి సహజంగానే, అవి కమ్యూనికేషన్ డిస్టర్బెన్సెస్ అవ్వచ్చు, ఒకరు వ్యక్తిగతంగా పడకపోవడం వల్ల సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ ఉండొచ్చు. కానీ అంతిమంగా మనం చేసే ఈ ప్రయాణం ఒక నమ్మకంతో, ఒక అద్భుతమైన నాయకత్వం మనకి పవన్ కళ్యాణ్ గారిలో ఉంది కాబట్టి ఆయన వెంటే మనం నడుచుకుంటూ ప్రతి ఒక్క సమస్యని అధిగమించుకుంటూ ప్రజల్లోకి నడుస్తున్నాం. ఈరోజు ఎంతో బాధ్యత పెరిగింది మనకి. జనసేన పార్టీ పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతో కలిసి రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎక్కడ కూడా మన ఈగోని మనం పెంచుకోకుండా తగ్గి పనిచేసే పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు మనని అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ నాయకత్వం ఎందుకు ఆయన ఆలోచించి ప్రతి అడుగు వేస్తున్నారంటే, ఏ ఒక్క పొరపాటు జరిగినా ఆంధ్రప్రదేశ్ నష్టపోతుంది. ఏ ఒక్క పదం పొరపాటున మనం మాట్లాడినా మన బిడ్డల భవిష్యత్తు నష్టపోతారు. రాష్ట్రానికి మేలు జరగాలి, ప్రజలకి మంచి జరగాలి. కష్టమైన ఏదైనా మొన్న అసెంబ్లీలో చాలా అద్భుతంగా మాట్లాడి చెప్పారు. సమస్యలు ఉంటాయి, కుటుంబంలో సమస్యలు ఉన్నప్పుడు మేము మాట్లాడుకుంటాం. అంతేగాని సమస్యల వలన పొత్తులో చాలా పెద్ద సమస్య వచ్చిన భావన మాత్రం రాకుండా చూసుకునే బాధ్యత మా అందరిపైన ఉంది. దాన్ని నిలబెడతాం అనే మాట ఆయన చాలా అద్భుతంగా చెప్పారు. 15 సంవత్సరాలకి మేము అంకిత భావంతో పనిచేస్తామనే చాలా గొప్ప మాట ఆ రోజు ఆయన శాసనసభలో అన్నారు. ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా అధ్యక్షుడైనా ఆ విధంగా చెప్తారో మీరు చెప్పండి. తన భవిష్యత్తు గురించి ఆలోచించుకోకుండా, మన భవిష్యత్తు అది నా భవిష్యత్తు కాదు, మన భవిష్యత్తు మన రాష్ట్రం కోసం ఆ నిర్ణయం తీసుకున్నానే మాట ఆ రోజు ఆయన శాసనసభలో చెప్పిన విధానం మీరందరూ కూడా చూశారు. నిలబడాల్సిన సందర్భం ఇది. పొత్తులో భాగంగా రాజకీయాల్లో మన అందరికీ కూడా ఆకాంక్షలు ఉంటాయి, ఎన్నో పదవులు ఆశిస్తాం. స్థానికంగా చిన్న చిన్న సర్పంచ్ ఎలక్షన్ నుంచే మనం ఉంటాం, ఏ విధంగా పోటీలు పడుతూ ఉంటామో. కానీ ఈ ప్రయాణం 3 పార్టీలు కలిసి కష్టపడి ముందుకెళ్తున్న ఈ సందర్భం చాలా విలువైన సందర్భం. దాన్ని మనం నిలబెట్టుకోవాలి. ఆ కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి నిజాయితీగా మనం ఏ మాత్రం కూడా ఎక్కడ కూడా అభిప్రాయ భేదాలు లేకుండా ప్రజలకు నమ్మకం కల్పిస్తూ మనం ముందు తీసుకెళ్ళాలి. చాలామంది మన పార్టీలో ఇంకా పదవులు రాలేదు, భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతోంది అనే భావన కలుగుతూ ఉంటుంది, ఆలోచిస్తూనే ఉంటారు. నేను మొట్టమొదటిసారి పార్టీలో చేరకన్నా ముందు 2017లో పవన్ కళ్యాణ్ గారు నేను అనేక సందర్భాల్లో మాట్లాడుకుంటున్నప్పుడు, ఆ రోజున ఈ విధంగా అధికారంలోకి వస్తాం, ఈ విధంగా జనసేన పార్టీలో ఇంతమంది ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మంత్రులు ఉంటారని మేము ఏనాడు కూడా అనుకోలేదు. పదవులు ఆశించకుండా ఏ విధంగా ప్రయాణం చేస్తామని మమ్మల్ని మేమే ప్రశ్నించుకున్నాం. ఇది వాస్తవం, నేను మీకు ఉన్నమాట చెప్తున్నాను. ఈరోజు మా జరిగిన సంభాషణ, పదవులు వద్దు అనుకుని పదవుల కోసమే మనం ప్రయాణం చేస్తున్నాం అనే మాట అనకుండా మనం ఏ విధంగా ప్రయాణం చేయగలుగుతాం రాజకీయాల్లో, దేనికోసం నిలబడాలి. అప్పుడు ఆయన ఒకే మాట అన్నారు, మనం కలిసి పనిచేసేటప్పుడు మనం కొత్త తరహా రాజకీయ నాయకుల్ని మనం సిద్ధం చేయగలిగితే, రాష్ట్రానికి వాళ్ళు అంకితం చేస్తే, వాళ్ళ ద్వారా భవిష్యత్తులో ఒక అద్భుతమైన మార్పు తీసుకురాగలిగితే మన రాష్ట్రానికి మనం మేలు చేసిన వాళ్ళం అవుతాం. దానికోసమే జనసేన పార్టీ నిలబడాలని ఆ రోజు ఆయన అన్నారు. అంటే ఇది దాదాపు 8 సంవత్సరాల క్రితం జరిగిన సంభాషణ. అంటే ఆ రోజే పవన్ కళ్యాణ్ గారు తన పదవి కోసమో లేకపోతే జనసేన పార్టీలో రేపటి రోజున అర్జెంటుగా మనం పొత్తు పెట్టుకుంటే మనకి ఏం పదవులు వస్తాయో అనే మాట కాదు. ఈ ప్రయాణం ద్వారా, కష్టమైన ప్రస్థానం ద్వారా నిజాయితీగా మనం నిలబడితే ఒక చక్కటి నాయకత్వం మనం సిద్ధం చేద్దామనే ఆలోచనతో ఆ రోజు ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారు. ఇంకొక అద్భుతమైన కార్యక్రమం చేసింది, ఎవరైతే పాపం
సమాజంలో అధికార యంత్రాంగం నిలబడినప్పుడు చివరికి అన్ని అవకాశాలు కోల్పోయామని చెప్పి ఆత్మహత్య చేసుకున్న మన కౌలు రైతులకి ఆ రోజు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఏ విధంగా నిలబడిందో మీరు అందరూ కూడా గుర్తు చేసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఒక 600 మందో 700 మందో పాపం అన్యాయంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆత్మహత్య చేసుకున్నారని అనుకున్నాం. ప్రతి కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సాయం ఇద్దామని పవన్ కళ్యాణ్ గారు ఉగాది రోజు ప్రకటిస్తే ఆయన తన సొంత నిధులతోటి ₹5 కోట్ల విరాళం ఇచ్చి కార్యక్రమాన్ని ఆ రోజు ప్రారంభించారు. ఎంతోమంది మన ఎన్ఆర్ఐ సోదరులు, మన భారతదేశంలో ఉన్న మన జనసేన పార్టీ సపోర్టర్స్, నాయకులు అందరూ ముందుకొచ్చి ప్రతి నియోజకవర్గాన్ని నుంచి కూడా ముందుకొచ్చి చెక్కులు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని మన ప్రజల్లో తీసుకెళ్దామని ఒక నమ్మకంతో నిలబడ్డారు. ఈ జిల్లాలో కూడా లాంటి గోదావరి జిల్లాలో కూడా 42 మంది ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళకి ₹1,00,000 చొప్పున పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా మనం ఆ రోజున ఒక అద్భుతమైన కార్యక్రమం చేశాం. ఈ సందర్భాలు, ఈ విషయాలు మీ అందరికీ ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ఒక కార్యక్రమం ద్వారా మనం అందరం కూడా యునైటెడ్గా ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి. ఎందుకంటే ఇంత కష్టపడి ఇన్ని సమస్యలు అధిగమించి ఈరోజు ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవాల్సిన సభ ఇది. గర్వంగా జరుపుకోవాల్సిన సభ, విజయం సాధించిన సభ ఇది. ఒక అద్భుతమైన రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అందిస్తున్న సేవల్ని గుర్తిస్తూ మన అందరం కూడా పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన సభ ఇది. ప్రతి జన సైనికుడు, ప్రతి వీర మహిళ గర్వపడే విధంగా నిర్వహించాల్సిన సభ ఇది. రాష్ట్ర ప్రజలు చూసి జనసేన పార్టీనే ఫ్యూచర్ మనకి ఆంధ్రప్రదేశ్కి అనే నమ్మకం కలిగించే విధంగా మనం తీసుకెళ్ళాలి ఈ సభని. అటువంటి ఆలోచన విధానం మనలో ఉంది, అట్లా కష్టపడే మనస్తత్వం మనలో ఉంది. ఎక్కడైనా చూసామని చెప్పండి, సొంతంగా 2 లీటర్లు పెట్రోల్ పోసుకొని 2 జెండాలు కట్టుకుని మీటింగ్ అనగానే ఉదయం నుంచి సాయంత్రం వరకు పనులు కూడా మానేసుకుని లక్షల సంఖ్యలో మన జన సైనికులు ఏ విధంగా వస్తారో మీరు చూశారు. ఇళ్లలో పాపం ఎన్నో కష్టాలు ఎదుర్కొని బిడ్డల్ని చూసుకుని, భర్తల్ని చూసుకుని పవన్ కళ్యాణ్ గారి కోసం, పార్టీ కోసం, వీర మహిళలనే మాట వినిపించుకోవడానికి అహర్నిశలు కృషి చేస్తున్న మన వీర మహిళలు ఏ విధంగా పార్టీ కార్యక్రమంలో పాల్గొంటారో మీ అందరూ చూశారు. నాయకత్వం కూడా ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా మన నాయకత్వాన్ని కూడా గుర్తు చేస్తున్నాను. అసలు ఎమ్మెల్యే సీటు వస్తుందా లేదో అని ఆలోచించలేదు వీళ్ళెవరు కూడా. ఆ రోజున పార్టీ కోసం చేయాలి, పవన్ కళ్యాణ్ గారి కోసం చేయాలి, అవసరమైతే మన పొలమైనా అమ్ముదాం, ఇల్లైనా అమ్ముదాం అని నిలబడిన నాయకత్వం ఇదంతా. అద్భుతంగా నిలబడ్డారు ఆ రోజున. మేమెవరం కూడా 50,000 మెజార్టీ వస్తుంది, 40,000 మెజార్టీ వస్తుంది మేము ఎలక్షన్లో పోటీ చేస్తే అనుకోలేదు. ఒక కాజ్ కోసం నిలబడ్డాం, ప్రజల కోసం నిలబడ్డాం, పవన్ కళ్యాణ్ గారి కోసం నిలబడ్డాం. దుర్మార్గంగా ఏ విధంగా ఆ రోజు జనవాణి కార్యక్రమాని కోసం వైజాగ్కి వెళ్తే నోవాటెల్లో 3 రోజులు నిర్బంధించారో దుర్మార్గమైన ప్రభుత్వం, ఆ సందర్భాన్ని మీరు గుర్తు చేసుకోండి. ఆ కసి ఎప్పుడు తగ్గకూడదు మీలో. ఎందుకంటే మనలో ఆ నిజాయితీ ఉంది. మనం నిలబడింది మన ప్రజల కోసం, మనం నిలబడింది ప్రభుత్వాన్ని ప్రశ్నించి సమస్యలపైన పోరాటం చేస్తాం, సామాన్యులకి అండగా నిలబడదామని చెప్పి మనం చేస్తున్న ఈ ప్రయాణంలో కావాలని అనేక సందర్భాల్లో మనం అవమానపరిచారు. కార్యక్రమాలు నిర్వహణ చేయడానికి కోసం ఎంత ఇబ్బంది పడ్డారో మీరు చూశారు. చిలపల్లి శ్రీనివాస్ ఉన్నాడు ఆ రోజున. ఇప్పటంలో 6 ప్రాంతాలు మార్చారు మనకి సభ నిర్వహించుకుంటా ఉంటే. వారం రోజుల్లో 6 ప్రాంతాలు. ఉదయం పోతే రైతు మనకి సంతకం చేసి ఇచ్చేవాడు, సాయంత్రానికల్లా తహసీల్దారు, ఆర్డీఓ, డిఎస్పీ వెళ్ళిపోయి బలవంతంగా రైతు దగ్గర నుంచి ఆ కాగితం చించేసి మనకి పర్మిషన్ లేకుండా చేయడానికి ఒక ప్రయత్నం చేశారు. ఎందుకంటే అమరావతి ప్రాంతంలో సభ నిర్వహిస్తూ ఉన్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో సభ నిర్వహించకూడదని దుర్మార్గంగా ఆ రోజున్న శాసనసభ్యుడు, అక్కడున్న యంత్రాంగం ఆ రోజు చేశారు. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ఈ సభ మనం ఒక ఉత్సాహంతో, ఇట్ షుడ్ బి ఎ సెలబ్రేషన్. ఆ రోజు హోలీ పండుగ, ఒక పండుగ వాతావరణంలో ఒక రంగుల సెలబ్రేషన్గా మనం అద్భుతంగా మన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి అంకితం చేస్తూ ఈ ప్రస్థానాన్ని మనం ముందు తీసుకెళ్లే విధంగా మనం అందరం కష్టపడాలి. దానికోసం మీరందరూ కూడా దూర ప్రయాణాల నుంచి
దూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేసి వచ్చారు. మీ అందరితో పాటు మీ అందరం కూడా ఈరోజు గౌరవ శాసనసభ్యులుగా, గౌరవ పార్లమెంట్ సభ్యులుగా, గౌరవ శాసన మండలి సభ్యులుగా మేము ఉన్నామంటే, వివిధ కమిటీలు చైర్మన్గా మేము ఉన్నామంటే అది మీకు నాయకత్వం వహించడానికి కోసం కాదు. కానీ మీతో పాటు మేము కూడా నడిచి ఈ కార్యక్రమానికి మన వంతు మనం సహాయం అందించి మనకిచ్చిన బాధ్యతని అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళాలని చేయాల్సిన అవసరం ఇది. 254 మందితో మన కమిటీలు వేసుకున్నాం. అందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ఇతర దేశాల నుంచి కూడా కొంతమంది ఆల్రెడీ టికెట్లు బుక్ చేసుకుని వస్తున్నాం అని చెప్పి మెసేజ్లు పెట్టారు. వాళ్ళందరినీ కూడా మనం అతిథులుగా ఆహ్వానించి పిఠాపురంలో జరుపుకుంటున్న సందర్భంలో పిఠాపురంలో కూడా ఒక భారీ రిసెప్షన్ కమిటీ వేసి పిఠాపురంలో ఉన్న ప్రతి నాయకుడికి ఒక చక్కటి అవకాశం, జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈ విధంగా జరుగుతుంది మీ నియోజకవర్గంలో, మీకు కృతజ్ఞతతోటి మీరందరూ కష్టపడి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించినందుకు ఈ విధంగా మేము ఏర్పాట్లు చేస్తున్నామని చూపించుకోవాల్సిన సందర్భం కూడా మనందరం కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. ఈ 12-14 కమిటీల్లో కూడా కొన్ని జనరల్ గైడ్ లైన్స్ ఉంటాయి. మీరందరూ కూడా ఈరోజు సాయంత్రం కల్లా మనం 4ంటికి మళ్ళీ సభాస్థలానికి వెళ్ళి అక్కడ ఒక చక్కటి పూజా కార్యక్రమం చేసి పనులు ప్రారంభించి ఈ రోజు నుంచి మార్చి 13వ తారీఖు వరకు రాత్రి పగలు కలిసికట్టుగా ఎక్కడ కూడా కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఒక అద్భుతమైన కార్యక్రమం చేయాల్సిన బాధ్యత మన పైన మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అప్పగించారు కాబట్టి చేసి చూపిద్దాం. ఎవరికి కూడా ఎక్కడ కూడా చిన్న చిన్న గ్యాప్స్ కానివ్వండి, డిస్టర్బెన్సెస్ కానివ్వండి, సమస్యలు లేకుండా మీరు సమయం వెచ్చించి పార్టీ కోసం, మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి కోసం నిలబడాల్సిన సందర్భం ఇది. అధికారంలో వచ్చేసాం కదా, ఏర్పాట్లు ఆటోమేటిక్గా అయిపోతాయి, లేదంటే ప్రజలు వాళ్ళంతటా వాళ్ళే వస్తారు అనే ఆలోచన మనం పక్కన పెట్టి మనకి బాధ్యత పెరిగింది. ఎంతో జాగ్రత్తగా, ఓపికగా, ఎక్కడ కూడా పొరపాటున ఒక మాట కూడా, ఒక పదం కూడా మనం మాట్లాడకుండా, ఎవరిని కూడా మనం ఇబ్బంది పెట్టకుండా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. ఎంతోమంది మన పార్టీ నుంచి వాలంటీర్స్గా పనిచేస్తారు. మీరందరూ చూస్తూ ఉండొచ్చు, ఎప్పటి నుంచో చూస్తూ ఉండొచ్చు. ఎందుకంటే మన గతంలో ఒక 3 లక్షల మంది మీటింగ్ అంటే 4-5 వచ్చేవాళ్ళు పోలీస్ కానిస్టేబుల్, అంతకన్నా ఎక్కువ ఇచ్చేవాళ్ళు కాదు. పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ కోసం కానివ్వండి, సభలో మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అరేంజ్మెంట్స్ గురించి కానివ్వండి, ఎన్నిసార్లు మనం రిప్రజెంటేషన్స్ పెట్టుకున్నా కూడా పంపిస్తున్నాం అని చెప్పేవాళ్ళు, కానీ మహా అయితే 40 మంది పంపించారు. కానీ ఏ కార్యక్రమమైనా సక్సెస్ అయిందంటే అది మన వాలంటీర్సు, మన జన సైనికులు, మన వీర మహిళలు వీళ్ళందరూ కూడా నిలబడి చేశారు. దెబ్బలు తిన్నాం, శారీరకంగా దెబ్బలు తిన్నాం, మానసికంగా కూడా మనం ఇబ్బందులు పడ్డాం. సోషల్ మీడియాలో ఏ విధంగా మనల్ని కూడా అవమానపరిచారో ప్రతి సందర్భంలో మీరు అందరు చూశారు. ఈ రోజుకి కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి పైన వ్యక్తిగతంగా విమర్శించడం ఒక అలవాటుగా మారిపోయి గత 10-11 సంవత్సరాల నుంచి ఆయన టార్గెట్ చేసి రాజకీయాలు ఆయన ఉంటే ప్రమాదం మాకు అనే ఆలోచనతోటి వాళ్ళందరూ కూడా వ్యవహరించారు. కానీ ఎంత మొండిగా, ఎంత ధైర్యంగా, ఎన్ని కష్టాలైనా నష్టాలైనా నిలబడ్డారో పవన్ కళ్యాణ్ గారిని చూసి మనందరం కూడా నేర్చుకోవాలి. మొండిగా వ్యవహరిద్దాం. మనం రాజకీయాల్లో మనం కోఆపరేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ ఒకరికి సబార్డినేట్గా చేయడానికి మాత్రం మనం సిద్ధంగా లేవు. అందరం కలిసి కోఆర్డినేట్ చేసుకుందాం, అందరం కలిసి మన కోఆపరేషన్ అందిద్దాం. కానీ ఎవరో పెద్ద ఎవరో చిన్న అని కాదు. ఇక్కడ అందరం కలిసి పనిచేస్తేనే ఇంత అద్భుతమైన విజయం సాధించగలిగాం. ప్రజల్లో ఒక నమ్మకం తీసుకురాగలిగాం. ఏ రోజు కొన్ని సంఘటనలు జరిగినాయో మీ అందరూ గుర్తుపెట్టుకోండి. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు అరెస్ట్ చేసినప్పుడు హైదరాబాద్ నుంచి విమానంలో పవన్ కళ్యాణ్ గారు స్పెషల్ ఫ్లైట్లో వస్తుంటే గన్నవరం ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ కూడా ల్యాండ్ అవ్వనీయకుండా చేశారు వీళ్ళు దుర్మార్గంగా. అసలు భారతదేశంలో అటువంటి సంఘటన జరుగుతుందనేది నేనే చూడలేను, సర్ప్రైజ్ అయ్యాను నేను.
ఎందుకంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళి నేను రిసీవ్ చేసుకోవడానికి. పవన్ కళ్యాణ్ గారి ఫ్లైట్ టేక్ ఆఫ్ కానివ్వకుండా బేగంపేట ఎయిర్పోర్ట్కి మెసేజ్ పంపించి జిల్లా ఎస్పీ తోటి లా అండ్ ఆర్డర్ సమస్య ఉంది ఇక్కడ, పవన్ కళ్యాణ్ గారు రాకూడదని చెప్పి ఫ్లైటే టేక్ ఆఫ్ కానివ్వలేదు. అయినా మొండిగా ఆయన రోడ్డు పైన ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. ఆ రోజు కోదాడి నుంచి ఏ విధంగా మన తెలంగాణ సోదరులందరూ కూడా ఆ రోజు స్వాగతం పలికి ఆయనతో పాటు ప్రతి అడుగు ఇబ్బంది పెట్టినా కూడా మన జన సైనికులు, మన నాయకులు ప్రతి కార్యక్రమంలో నిలబడిన వ్యక్తులు ఆ రోజున పోలీస్ యంత్రాంగం జీపీలో ఆ రోజు తీసుకుపోతుంటే ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా, వర్షంలో కూడా మహిళలు పాపం రాత్రి 3 వరకు రోడ్లపై నిలబడి పవన్ కళ్యాణ్ గారిని మాత్రం అరెస్ట్ చేయకూడదని చెప్పి పోలీసులతోటి వాగ్వాదం ఏ విధంగా జరిగిందో మీరు అందరూ చూశారు. అదే టర్నింగ్ పాయింట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. అది మర్చిపోకూడదు ఎవరు కూడా, ఏ పార్టీ కూడా మర్చిపోకూడదు. అక్కడి నుంచి రాజమండ్రి జైలుకి వచ్చి ఆ రోజున భారతీయ జనతా పార్టీ నాయకులను కూడా నేను ఒప్పిస్తాను, మన రాష్ట్రం కోసం పొత్తు ఎంతో అవసరం, కలిసి మనం పోరాటం చేద్దామని ఒక బలమైన నమ్మకంతో ఇచ్చిన ఆయన స్టేట్మెంటే మన అందరినీ కూడా ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టింది. ఆ గౌరవం మనలో పెంచింది. చాలామంది ఇబ్బంది పడ్డారు, 24 సీట్లేనా అన్నారు, తిట్టారు, కొంతమంది కొట్టడానికి వచ్చారు. ఇవన్నీ చూసాం. కానీ మనం ఒక నమ్మకంతో, ఒకే ఒక ఆలోచనతో, వాట్ ఎవర్ అవర్ లీడర్ థింక్స్, వాట్ ఎవర్ డిసిషన్ హీ టేక్స్, వీ హ్యావ్ టు బి లాయల్ టు అవర్ లీడర్, వీ హ్యావ్ టు స్టాండ్ బై అవర్ లీడర్. అటువంటి నాయకత్వం ఆయనలో ఉంది. ఎందుకంటే స్వార్థం లేని నాయకత్వం. స్వార్థం ఉంటే రకరకాలుగా డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి. స్వార్థం లేని నాయకత్వం కాబట్టి ఆ నాయకత్వాన్ని చూసి మనం ముందుకెళ్ళాలి. ప్రతిరోజు మనందరం ఇక్కడ కలుసుకుందాం. ఇక్కడే కాకినాడలో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయబోతున్నాం. దీని వెనకాలే ప్రతిరోజు మనం మానిటర్ చేసుకుందాం. వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకోండి మీ కమిటీలన్నీ కూడా. మీకు ఎప్పుడు ఏ సమయంలో మీకు ఒక డౌట్ ఉన్నా కూడా మీరు హరిప్రసాద్ గారినో చక్రవర్తి గారినో మీరు కాంటాక్ట్ అవ్వండి. గ్రౌండ్ ఏర్పాట్లన్నీ మన కేకే గారు వాళ్ళ బృందం అంతా కూడా కష్టపడతారు. టెక్నికల్గా, విజువల్గా, ఫిజికల్గా మనం చేసే అరేంజ్మెంట్స్ గతంలో ఏ ఆవిర్భావ దినోత్సవం కన్నా అద్భుతంగా చేయబోతున్నాం. దానికి మీరందరూ కూడా సహకరించాలి. సమయం తక్కువ ఉంది. కొంతమంది అనుకోవచ్చు 14 రోజులు ఉంది కదా అని. లేదు, అంత టైం మనకి చూస్తూనే అయిపోయి అలా 1వ తారీఖు 12 రోజులు మనం చేతుల్లో ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి. వివిధ పార్లమెంటు కోఆర్డినేటర్స్ ఎవరైతే నియమించారో వాళ్ళందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోండి. మీ ప్రాంతంలో ఉన్న గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులతో మీరు కోఆర్డినేట్ చేసుకుని మన నాయకులందరినీ కూడా ఈ సభలో హాజరయ్యేటట్టు మనం చేసిన ఈ కృషిని గుర్తు చేస్తూ మీరందరూ కూడా కలిసిమెలిసి ముందుకు రావాలి, బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఇందాక హరిప్రసాద్ గారు చెప్పినట్టు ప్లీనరీ అనుకున్నాం, కానీ ఆ ప్లీనరీ అవకాశం లేదు కాబట్టి ఒకే రోజు మనం సభ నిర్వహించుకుంటున్నాం. కాబట్టి ప్లీనరీ అయితే మనం డెలిగేట్స్ పాసులు వివిధ జిల్లాల నుంచి నాయకత్వాన్ని ఆహ్వానించి మహిళలకి ప్రత్యేకంగా, యువతకు ప్రత్యేకంగా, రైతులకి ప్రత్యేకంగా చిన్న మీటింగ్లు ఏర్పాటు చేద్దామని అనుకున్నాం. ఆ సందర్భం లేదు కాబట్టి, అవకాశం లేదు కాబట్టి దీన్ని మాత్రం మనం అద్భుతంగా చక్కటి ఏర్పాట్లతోటి, క్రమశిక్షణతోటి, ఎక్కడ కూడా ఒక చిన్న రోడ్ యాక్సిడెంట్ జరగకుండా ప్రతి జన సైనికుడు బాధ్యతతోటి తన ఇంటికి తిరిగి వెళ్ళేటట్టు, రోడ్డు ప్రమాదం ఎక్కడ జరగకుండా అన్ని విధాలుగా మనం జాగ్రత్తగా ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత కూడా మనందరిపైన ఉంటుంది. ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు అదే కోరుకుంటారు. ఈ బైక్ ర్యాలీలు ఇవన్నీ చేసి హడావుడి పడి ఎవరికైనా ఇబ్బంది కలుగుతుందనే ఒక ఆందోళన, ఆవేదన ఎప్పుడు ఉంటుంది ఆయనలో. ఆయన మనసును కూడా మీరు తెలుసుకునే విధంగా దయచేసి ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణతో పనిచేయండి. అదేవిధంగా అధికారంలో వచ్చినాక కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు మనం చూసాం. రాష్ట్రంలో ఎక్కడ కూడా నిధులు సేకరించాలన్నా, కార్యక్రమాలు చేయాలన్నా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు చూస్తున్నాం. నిన్న బడ్జెట్ సందర్భంలో మేము అందరం కూర్చుని మాట్లాడుకున్నప్పుడు లెజిస్లేచర్ పార్టీలో ఒక ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి ఉన్నప్పుడు ప్రజల్లో తీసుకెళ్ళడానికి తగిన విధంగా నిధులు కూడా ఉండాలి. పంచాయతీరాజ్ శాఖలో
జల్ జీవన్ మిషన్ కింద ఇంటింటికి మనం కుళాయిలు ఇంటింటికి కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి పథకం అందిద్దామని మనం సూపర్ 6లో మనం మాట ఇచ్చాం. భవిష్యత్తులో చక్కటి ఆరోగ్యం ఉండాలి, ఎవరు కూడా నీటి గురించి బిందెలు పెట్టుకుని మోసుకుంటూ కిలోమీటర్ల తరబడి నడవకూడదనేది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. కానీ ఎంత దుర్మార్గంగా గత ప్రభుత్వం, గత పాలకులు 5 సంవత్సరాల్లో రాష్ట్రానికి జరిగిన నష్టం ఈ ఒక్క ఉదాహరణ నేను మీకు చెప్తాను. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 14,500 కోట్ల రూపాయలని జల్ జీవన్ మిషన్ కోసం ఉపయోగించుకోకుండా కేవలం 2,250 కోట్ల రూపాయలు వాళ్ళు ఉపయోగించారు. ఆ కార్యక్రమమే ఈ సంవత్సరానికి ముగిసిపోతుంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మొన్న ఢిల్లీకి వెళ్ళినప్పుడు ప్రధానమంత్రి గారిని, కేంద్ర మంత్రి గారిని అభ్యర్థించి ఇది చాలా అవసరం మాకు, సూపర్ 6లో మనం మేనిఫెస్టోలో కమిట్మెంట్ చేశాం, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆ రోజు రిక్వెస్ట్ చేస్తే మరొక 4 సంవత్సరాలు వాళ్ళు పొడిగిచ్చారు. అంటే చూడండి ఒక్కసారి, ఒక్క ఛాన్స్ అన్న వ్యక్తి ఏ విధంగా రాష్ట్రానికి ఇంత నష్టం కలిగించాడో మీరు చూడండి. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులు కూడా ఉపయోగించుకోకుండా దుర్మార్గంగా మన రాష్ట్రానికి అంత నష్టం కలిగించారు. పెద్దలు బుద్ధప్రసాద్ గారు గుర్తు చేశారు ఇందాక, రైతులకి ఏ విధంగా మన కూటమి ప్రభుత్వం అండగా నిలబడింది అనేది. నిజంగా చెప్తున్నాను, నాకే ఒక్కొక్కసారి ఒక కార్యక్రమం చేసినప్పుడు చాలా తృప్తినిస్తుంది. ఎందుకంటే కష్టపడేది రైతే రాజు మన రాష్ట్రంలో. ఈ రోజుకి కూడా 70% వ్యవసాయ రంగం పైన ఆధారపడి ఉంటారు. అటువంటి రైతుని మోసం చేసి అవమానపరిచి ప్రభుత్వంకి రైతులు అమ్మిన ధాన్యాన్ని డబ్బు కూడా కట్టకుండా వీళ్ళు పారిపోయారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,674 కోట్ల రూపాయలు నెల రోజుల్లోనే మనం రైతులకి కష్టపడి తీసుకెళ్లి అందించాం. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎంతో మనకి దానికి సహకరించారు. ఖరీఫ్ మాసంలో మీ జిల్లాలో కూడా చూసుంటారు, కోనసీమ నుంచి కానివ్వండి, ఈస్ట్ గోదావరి నుంచి కానివ్వండి, కాకినాడ జిల్లా నుంచి కానివ్వండి, ఎవరైనా రైతు వచ్చి మనకి ధాన్యం అమ్మితే 24 గంటల్లోనే 7,670 కోట్ల రూపాయలు మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ధాన్యం కొనుగోలు చేసాం ఖరీఫ్ మాసంలో. గతంలో ఎప్పుడైనా జరిగినటువంటి కార్యక్రమం చెప్పండి. టూరిజం సెక్టార్లో ఏదైనా సోదరుడు దుర్గేష్ ఏ విధంగా ఆ ఇండస్ట్రీని ముందు తీసుకెళ్లే విధంగా, ఒక గుర్తింపు వచ్చే విధంగా కష్టపడుతున్నారో మీ అందరు చూశారు. ఎందుకంటే మనకు అద్భుతమైన తీర ప్రాంతం ఉంది. సర్వీస్ సెక్టార్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువ వస్తాయి, పెట్టుబడులు వస్తాయి టూరిజం ఇండస్ట్రీలో. దానికి ఒక అంకిత భావంతో మన ముద్ర పడే విధంగా, ఏ విధంగా కష్టపడి పనిచేస్తున్నామో ప్రజలకి ఇంకా మనం మెరుగైన సేవలు అందించే విధంగా మనం ముందుకెళ్తున్నాం. గౌరవ శాసనసభ్యులు వాళ్ళు లేవనెత్తిన ప్రశ్నలు మీరు శాసనసభలో చూస్తే పర్యావరణం గురించి, ప్రజా సమస్యల గురించి, మీ ఆరోగ్యం గురించి, అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి, మహిళా భద్రత గురించి, చిన్నపిల్లల భవిష్యత్తు గురించి, ఈ అంశాలపైన మేము శాసనసభలో మీ తరఫున మేము మాట్లాడుతూ ఉంటాం, నిలబడతాం. దానికోసం మీరు మాకు ఈ బాధ్యత అప్పచెప్పారు. ఈరోజు ఒక ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్న వ్యక్తి ఏ విధంగా మాట్లాడాడో మీరు అందరూ చూశారు. ఒక ఆయన ఆల్రెడీ జైలుకి వెళ్ళి లబోదిబో అంటున్నాడు. ఈయనది కూడా అదే లిస్టులో ఉంటుంది, ఖచ్చితంగా ఉండాలి కూడా. నోరు దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రాజకీయాల్లో దేనికోసం మీరు నాయకులు అవుతారు చెప్పండి? ప్రజలకి ఒక అంకిత భావంతో మనం చేస్తున్న ఈ ప్రయాణంలో రాజకీయంగా విమర్శలు చేసుకోవచ్చు, తప్పులేదు, ఓట్ల కోసం. ఎప్పుడైనా మీరు పవన్ కళ్యాణ్ గారు మీరు నన్ను గెలిపిస్తేనే నేను ఈ పని చేసి పెడతాను ఎప్పుడైనా అన్నారా చెప్పండి? ఒక పేదవాడు ఇబ్బంది పడుతుంటే స్పందించకుండా పక్కకి వెళ్ళిపోయారా చెప్పండి? ఎన్ని సందర్భాల్లో సొంత డబ్బులు ఇచ్చి దివ్యాంగులను, మహిళలను, చిన్న చిన్న వ్యాపారస్తులకు వాళ్ళు పడుతున్న ఇబ్బందులు చూసి ఆయన నిలబడిన సందర్భాలు ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి. అంత నిస్వార్థంగా పనిచేసే నాయకుడిని ఈరోజు టీవీల ముందు నిలబడి ఏదో 4 మాటలు అనేస్తే హీరోలు అయిపోతారు అనుకుంటే హీరోలు కాదు, మీరు ఖచ్చితంగా జీరోలే అవుతారు. జీరోలు అయ్యి మీరు
ఎక్కడుంటారో మీ అందరు తెలుసు. ఖచ్చితంగా వీళ్ళ గురించి మనం మాట్లాడాలి. ఎందుకంటే ఈ రోజుకి వదిలేస్తున్నా కూడా ఇది సహజమేలే అని మామూలేలే అనుకుంటున్నారు. ప్రభుత్వం మారినాక కూడా ఇంత ధైర్యంగా వాళ్ళు మాట్లాడుతున్నారంటే నిలబడాల్సింది మన జన సైనికులు, మన వీర మహిళలు. చట్టపరంగా వాళ్ళపైన చర్యలు తీసుకుందాం. ఏ సందర్భంలో అయినా సరే మన నాయకుడిని అగౌరవపరిచినప్పుడు, మన పార్టీని వాళ్ళు కించపరిచే విధంగా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మీరందరూ కూడా నిలబడాలి, మాట్లాడాలి. ఈ అంశాల గురించి జాగ్రత్తగా మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారు మీ అందరిని కూడా, మాకు కూడా చెప్పేది ప్రతి సందర్భంలో ఏంటంటే, ఎందుకు రియాక్ట్ అవ్వద్దు, అవ్వండి రియాక్ట్, కానీ మాట్లాడే భాష, తీరు, ప్రవర్తన ఖచ్చితంగా ప్రజలు మెచ్చుకునే విధంగా ఉండాలి. అంతేగాని మనం కూడా వాళ్ళలాగా మాట్లాడకూడదు. తెలుగు భాష పరిరక్షణ కోసం ఏ విధంగా మనం పోరాటం చేసామో మీరు చూశారు. ఆ రోజు తెలుగు భాషనే ఉండకూడదు అన్నాడు ఈ మహానుభావుడు పాఠశాలలో. రాజమండ్రిలో ఒక సభ నిర్వహించి, తిరుపతిలో ఒక సభ నిర్వహించి ఎంతోమంది పెద్దల్ని తెలుగు భాష గురించి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నడి నుడి అనే కార్యక్రమం ప్రకటించి మన భాషను మనం పరిరక్షించుకుందాం, తెలుగు భాషను ప్రజల్లోకి తీసుకెళ్దాం అని చెప్పి ఆ రోజు ఆయన చేసిన కార్యక్రమాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రాజమండ్రిలోనే మనం మొదలుపెట్టాం ఆ రోజు ఆ కార్యక్రమం. కోవిడ్ సందర్భంలో ఏ విధంగా మన జన సైనికులు ఇంటింటికి వెళ్ళి కూరగాయలు, డబ్బులు ఇచ్చి కుటుంబాలను ఆదుకున్నారో మీరు చూశారు. చనిపోయిన వ్యక్తుల్ని ఆ కార్యక్రమాలు చేయడానికి ఎవరు ముందు రాపోతే అనేక జిల్లాలో నిలబడింది మన జన సైనికులు. నిస్వార్థంగా తీసుకెళ్లి ఆ కార్యక్రమాలు చేశారు వాళ్ళ కుటుంబం తరఫున. క్రియాశీలక సభ్యత్వం తెలంగాణ నుంచి మన సోదరులు ఉన్నారు. ఇందాక శంకర్ గౌడ్ గారు మారుతూ ఉన్నారు. 2014లో స్థాపించిన తర్వాత క్రియాశీలక సభ్యత్వం చేయడానికి ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో మీరు అందరూ చూశారు. 60,000తో మొదలుపెట్టాం మనం. 60,000తో మొదలుపెట్టిన సభ్యత్వం ఈరోజు ఇంత అద్భుతంగా 12,42,000 మందికి మనం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకురాగలిగాం. ఏ రాజకీయ పార్టీకి లేదు సుమా. 500 రూపాయలు వెచ్చించి ఒక ఫోన్ యాప్లో పారదర్శకంగా వాళ్ళ ఆధార్ నంబర్లు, వాళ్ళ ఇంటి అడ్రస్లు, సెల్ ఫోన్ నంబర్లు అన్నీ ఎంటర్ చేసి ఇన్సూరెన్స్ కంపెనీతో మనం టైఅప్ చేసుకుని ఎక్కడైనా ప్రమాదం జరిగితే మనం వాళ్ళందరికీ కూడా తీసుకెళ్ళి నిధులు ఇచ్చే పరిస్థితి ఏ రాజకీయ పార్టీ చేయలేదు. మనం ఇప్పుడు అధికారంలో లేవు. ఇప్పుడు అధికారంలో ఉన్న చాలా పార్టీలు ఇప్పుడు ముందుకు వచ్చి మనం చేసిన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. గతంలో ఎప్పుడు లేదు ఇటువంటి కార్యక్రమాలు. పార్టీ ఆవిర్భావించినప్పటికీ కూడా ఈ రోజు వరకు ఏ కార్యక్రమం చేసినా కూడా నేను చాలా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, అది మీ అందరి కోసమే, మీ ద్వారా మన ప్రజల కోసమే, మన రాష్ట్ర భవిష్యత్తు కోసమే. ఇందులో స్వార్థం ఏమాత్రం లేదు. మన నాయకత్వం ఎప్పుడు కూడా ప్రజల కోసం నిలబడాలి, సమాజం కోసం నిలబడాలనే మాట తప్ప వేరే ఆలోచనే లేదు. పార్లమెంట్ కోఆర్డినేటర్స్ కూడా నేను కోరుతున్నాను, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మండల స్థాయి మీటింగ్లు పూర్తి చేసుకుని ప్రతి మండలానికి ఒక 3 or 5 కమిటీగా వేసి సభ ఏర్పాట్ల గురించి వాళ్ళకి బాధ్యత అప్పచెప్పి మార్చి 12వ తారీఖు కల్లా మీరు ఆ కార్యక్రమాలు పూర్తి చేసుకుని కాకినాడకి వచ్చే విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. వివిధ కమిటీల చైర్మన్లు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు మీ కమిటీలు కూడా దయచేసి ఇక్కడ 7వ తారీఖు నుంచి కేంద్ర కార్యాలయం నుంచి మేము అందరం కూడా ఇక్కడే ఉంటాం 24 hours. సో ఆ సందర్భంలో కూడా మీరు కూడా మీకు ఇచ్చిన బాధ్యతని పూర్తి చేసుకుని మీ సబ్ కమిటీలు ఏర్పాటు చేసుకుని మీరందరూ కూడా ప్రతిరోజు మనం ఇక్కడే మనం కలిసి మాట్లాడుకుని ఏ విధంగా కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయో, డెవలప్మెంట్స్ ఏమైనా ఉన్నాయా, ఏమైనా చిన్న చిన్న అరేంజ్మెంట్స్ చేయాలా ఏంటనే దానిపైన మనం అందరం కూడా లోతుగా సమీక్షించుకోవాలి. ఇక్కడ ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయబోతున్నాం. ప్రతిరోజు మనం ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తాం. ప్రెస్ మీట్లో మన అనేక అంశాల గురించి ప్రస్తావిస్తాం. మన భవిష్యత్తులో మనం నడుచుకోబోయే బాట గురించి కొన్ని ప్రధానమైన అంశాలు ఏదైతే మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పారో అవి ప్రజల్లో తీసుకెళ్లాల్సిన సందర్భం ఇది. వాటి గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది.
మనకున్న బాధ్యతని మనందరం కూడా దయచేసి ప్రజల కోసం తీసుకెళ్దాం. ఏ విషయమైనా కానివ్వండి, ఇది పార్టీ ప్రోగ్రాం అనేది ఒక ఆలోచన అయితే, ఈ పార్టీ ప్రోగ్రాం ఈ వేదిక ద్వారా అంతిమంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక చక్కటి అవకాశంగా మనం భావించుకోవాలి. ప్రతి ఒక్కరిని పార్టిసిపేట్ చేసే విధంగా మనం ముందుకెళ్దాం. అవసరమైతే మనం మన కూర్చి ఇంకొకరికి ఆహ్వానిద్దాం, వాళ్ళకి కూర్చోబెడదాం, గౌరవంగా చూసుకుందాం. పిఠాపురం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుతున్నాను, మీకు కూడా ఇది ఒక సువర్ణ అవకాశం, ఒక అద్భుతమైన కార్యక్రమం. మరెడ్డి శ్రీనివాస్ గారిని కూడా నేను అదే కోరాను, ఎంతమంది ముందుకు వస్తే అంతమందికి మనం అవకాశం ఇద్దాం. హరిప్రసాద్ గారితో అన్నాను, పిఠాపురం నియోజకవర్గానికి సపరేట్ కాన్స్టిట్యున్సీకి ఒక సపరేట్ కమిటీ వేద్దాం మనం. ఎందుకంటే నిజంగా మీలో ఉన్న ఉత్సాహాన్ని ఎక్కడ కూడా తగ్గించకూడదు, మీకు అవకాశం కల్పించాలి. మీరు కూడా మా కార్యక్రమాలతో పాటు మీరు కూడా మేము పాల్గొన్నాం, మేము కూడా భాగస్వాములనే భావన మీలో రావాలి. మీరు కూడా ఈ బాధ్యతని రాష్ట్ర ప్రజానికానికి తెలిసే విధంగా చక్కటి అవకాశం మనం జనసేన పార్టీ మనకి ఇచ్చిందనే ఆలోచన మీలో రావాలనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరూ కూడా గుర్తించే విధంగా ఈ కమిటీని వేసుకున్నాం. కొంతమంది ఎక్కడైనా పొరపాట్లు పడి పేర్లు రాకపోతే దయచేసి మీరు ఎవ్వరు కూడా ఆలోచించబాకండి, మీరు ఒక మెసేజ్ పెట్టండి హరిప్రసాద్ గారికి. తప్పకుండా రాబోయే రోజుల్లో మేము వేసే కమిటీల్లో మీకు ఆ స్థానం కల్పిస్తాం. ఇప్పటికే మనం 14 కమిటీలు వేసుకున్నాం. ప్రతి కమిటీకి ఒక బాధ్యత ఉంటుంది, ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, ఒక టైం లైన్ ఉంటుంది, ఒక డ్యూటీ ఉంటుంది. ఆ డ్యూటీ నెరవేరే విధంగా మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. సాయంత్రం 4 మనందరం కూడా సభాస్థలిలో కలుద్దాం. ముహూర్తం ప్రకారంగా ఒక మంచి టైంకి కార్యక్రమం ప్రారంభించుకుని అక్కడి నుంచి మనం చేసే ప్రతి అడుగు కూడా మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా జనసేన పార్టీకి ఒక అద్భుతమైన భవిష్యత్తు ఉండే విధంగా మనందరం కష్టపడి పనిచేద్దాం. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మనం పంపించాల్సిన సంకేతం, పంపించాల్సిన మెసేజ్ ఒకటే, అందరం మనం యునైటెడ్గా ఒక టీమ్ ఎఫర్ట్ చేసి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీకి మరొకసారి మనం అంకిత భావంతో పనిచేసుకుంటూ రాష్ట్ర ప్రజానికానికి ఒక అద్భుతమైన భవిష్యత్తు ఉందన్న నమ్మకం, భరోసా జనసేన పార్టీ మీ వెంట ఉంటుందని కల్పించడానికి కోసం చేస్తున్న ఈ ప్రయత్నాన్ని మీరందరూ కూడా బలపరచమని ఈ కార్యక్రమానికి మీరు హాజరైనందుకు పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ నమస్కరించుకుంటూ చక్కటి ఏర్పాట్లు చేసినందుకు నానాజీ గారికి మరొకసారి అభినందిస్తూ మేమందరం కూడా మీతో పాటే కలిసి ఉంటాం, మనందరం కలిసే ముందుకెళ్దాం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్దామని మరొకసారి పిలుపునిస్తూ ధన్యవాదాలు. జై జనసేన, జై జనసేన. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మన రూరల్ శాసనసభ్యులు పంత నానాజీ గారు ఇక్కడికి మన జనసేన పార్టీ పిలుపు మేరకు మన పెద్దలు చెప్పేటువంటి రేపు ఆవిర్భావ సభకు ఏమేమి కార్యక్రమాలు చేసుకోవాలో సవివరంగా వేదిక అలంకరించినటువంటి పెద్దలందరూ చెప్పడం జరిగింది. మరి రేపు 7వ తేదీ నుండి కూడా ఈ కమిటీల్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సబ్ కమిటీలు ఏర్పాటు చేసుకుని ఈ ఆవిర్భావ సభని విజయవంతం చేయాలని మన పెద్దలు సూచించడం జరిగింది. ఇక్కడ మీ అందరికీ కూడా ఇక్కడ భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దయ ఉంచి మీరు వెళ్ళిపోకుండా భోజనానికి కూడా